నమస్కారం అండి ఆచార్యుల వారు. మిమ్మల్ని మా ఆడియన్స్కి పరిచయం చేయాలంటే కొంచెం ఎక్కువే చెప్పాలేమో. బేసిక్గా జర్నలిస్ట్ మీరు. సో జర్నలిస్ట్ కాబట్టి ఆ కుతూహలంతో వచ్చిన పొలిటికల్ అనలిజం, ఆ అనలిస్టు తర్వాత మీరు నేర్చుకున్న జ్యోతిష్యం, ఇంకా వగైరా వగైరా. సో ఇవాళ మన డిస్కషన్ దేని మీద ఎలా సాగించాలనుకుంటున్నారు మీరు? నేను జ్యోతిష్యం గురించి అడగనా? ఏ రంగం నుంచైనా ముందుకు వస్తాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఎన్నికల సీజను. సో సహజంగా ఉండే కుతూహలం వేగుందా, ఎలా ఉంది, ఉంటే ఎవరు గెలుస్తారు, ఏ గవర్నమెంట్ వస్తుంది, మారుతున్నారు. దీనికి అనలిస్ట్గా మీరు చెప్తే దానికి ఒక లాజికల్ 100% లాజిక్, థింకింగ్ ప్రాసెస్, ఒక కాల్కులేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఎస్ట్రాలజర్గా మీరు చెప్తే వినడం తప్ప ఏముండదు. సో దేంతో ముందు స్టార్ట్ చేద్దాం అంటారు? యాజ్ యు విష్. సరే, ఎస్ట్రాలజర్గా చెప్పండి, ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి ఆంధ్రాలో? మిథున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, తత్సంబంధించినటువంటి జాతకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ మూమెంట్ ఒక 5 months టైంలో జ్యోతిష్యులకి, మంత్రగాళ్ళకి, తంత్రగాళ్ళకి గిరాకీ పెరుగుతుంది బాగా. ఏ ఆస్ట్రాలజర్ అయినా, ఆస్ట్రాలజీ కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. వ్యక్తిగత అభిప్రాయానికి తావివ్వకూడదు, అనాలోచితమైనటువంటి ప్రొడక్షన్స్ ఇవ్వకూడదు, చెప్పదలుచుకున్న అంశాన్ని నిష్పష్టపాతంగా చెప్పగలిగేటట్టు ఉండాలి, వ్యక్తిగత జీవితాలకు తన సొంత ఆలోచనల్ని ఆపాదించకూడదు. ఇది బెస్ట్ ఆస్ట్రాలజర్కి ఉండాల్సినటువంటి రైట్స్, మనకు పరాశరుడు ఇచ్చినటువంటి అంశాలు. ఇప్పుడున్నటువంటి అధునాతన జ్యోతిష్యులు అని చెప్పుకునేటువంటి వారు చెప్పేటువంటి ఏది కూడా నిజమైన జ్యోతిష్యం కాదు అనడానికి నేను భయపడను. సరే, ఆ తగ్గదు. మన ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని పక్కన పెడదాం. ఇక్కడ మనము చెప్పేటువంటి అంశాలు పబ్లిక్ అర్థం అవ్వడం కోసం వాట్ ఇస్ ద డిఫరెంట్ ఆఫ్ అధునాతన జ్యోతిష్యం అండ్ సనాతన జ్యోతిష్యం. నేనండి సనాతన జ్యోతిష్యం, అధునాతన జ్యోతిష్యం అని పక్కన పెడితే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు లీడర్స్. వీళ్ళ జాతకాలు మీరు ఆల్రెడీ పరిశీలించి ఉంటారు. సో ఆ జాతకాల మేరకు ప్రస్తుతం వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, అధికారానికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, అది చెప్పండి. ఇక్కడ ఈ ముగ్గురు నాయకులు ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళే. 40 ఏళ్ళు దాటాయి. 40 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తి యొక్క జాతకం పని చెయ్యదు. అంటే వాళ్ళ జ్యోతిష శాస్త్రంలో వాళ్ళ జాతకాన్ని విశ్లేషించడానికి అర్హత లేదు. ఇది శాస్త్ర ప్రమాణం. ఎందుకని? ఇక్కడ బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయం 40 సంవత్సరాలే మానవ జాతికి. భరద్వాజ మహర్షి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, నీవు ఇచ్చినటువంటి చతుర్వేద శాస్త్రాలు అధ్యయనం చేయడానికి 40 సంవత్సరాలు సరిపోదు, కాబట్టి కాస్త ఆయుర్దాయాన్ని లోన్ ఇమ్మని అడిగాడు. దఫాల వారీగా లోను రెన్యువల్ చేసుకుంటూ పోతే 100 సంవత్సరాలు అయింది మనకు. కాబట్టి ఇక్కడ 40 సంవత్సరాల ప్రాయంలో ఆ పుట్టినటువంటి జాతకుడు ఏదైతే జన్మతః మంచి పనులు చేసుకుంటాడో అవి యోగాలుగా మారతాయి. 40 సంవత్సరాలలోపు ఏది దుష్కర్మలు అయితే చేసుకున్నాడో వాటి ఫలితాలు కర్మ రూపంలో వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ యోగాన్నే మనం చూసుకోవాలి. సో అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి జాతకం చూడడం అనవసరం. 100% శాస్త్ర ప్రమాణం. అయితే ఇంక వదిలేసేయండి. అంటే ఇప్పుడు మిథున లగ్నంలో పుట్టినా, మరే లగ్నంలో పుట్టినా, జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ ఇంక జాతకం చూడాల్సిన అవసరం లేదు.
అది ఇప్పుడు వాళ్ళ జాతకాలు ఎలా ఉన్న పాయింట్ ఇంకా అరైజ్ అవుదంటారు. అరైజ్ కాదు. కాకపోతే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, కర్మ ఫలితాలు ఎక్కువ ఉన్నాయా, పాప కర్మలు ఎక్కువ ఉన్నాయా, ఏ గ్రహాలు వారికి ఎలా జీవన ప్రయాణం చేయించాయి అనే దాన్ని మనం తీసుకొని 360 యోగాలలో ఆ జాతకుడికి ఏ యోగం ఆరంభమవుతుందో దాని ప్రకారమే ఫలితాన్ని ఇవ్వాలి. ఒక జగన్మోహన్ రెడ్డి జాతకం అద్భుతంగా ఉంటే 175 స్థానాల్లో పోటీ గెలవాలి కదా. మరి 2014లో 64 ఎలా వచ్చాయి, 2019లో 151 ఎలా వచ్చాయి, ప్రభుత్వం ఎందుకు మార్పు వచ్చింది, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనేది కామన్ పబ్లిక్ ఆలోచించే స్థాయిలో లేరండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరం, వినేవాడికి చెప్పేవాడు లేకపోవడం ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి మహాపురుష రాజయోగం ఉంది. దాని పర్యవసానం ఏం జరిగింది, ఏ స్థానంలో వచ్చింది అది అండి? మహాపురుష రాజయోగం అతనికి జన్మ లగ్నంలోనే ప్రధానమైనటువంటి ప్లానెట్. ఏమేంటి ఉన్నాయి అవి చెప్పకూడదండి. మీ జాతకం పబ్లికే కదా, మీకు తెలిసిందే కదా. ఎప్పుడు ఒక 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 ప్రింట్ మెటీరియల్ బుక్, ఒక అతను పబ్లిషర్ బుక్ వేస్తాడు. ఆ బుక్ని మనం రీకాపీ చేసుకోవాలంటే మినిమం 60 years ఆగాలి. ఒక యూట్యూబ్ ఛానల్లో మనం కంటెంట్ పెట్టినప్పుడు ఒక చిన్న మ్యూజిక్ పెడితేనే స్ట్రైక్స్ పడతాయి. అదే రకంగా కూడా జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే ఆ వ్యక్తి యొక్క గ్రహస్థితులను కానీ ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటా కానీ బయట పెట్టకూడదు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీల తాలూకా జాతక చక్రాలు మనకి నెట్లో దొరుకుతూనే ఉంటాయి. అదేనండి మన దౌర్భాగ్యం. అదే మన దౌర్భాగ్యం. ఇందా చెప్పా కదా, అధునాతన జ్యోతిష్యులకి అజ్ఞానంతో కూడినటువంటి దుగ్ధతో చెప్పేటువంటి పంచాయతీలు అవన్నీ. ఇప్పుడు మీకు ఎలా తెలిసింది మరి ఆయన జాతకం నేను చూశాను దగ్గరుండి. ఎలాగా? ఆయన పార్టీకి ముహూర్తం పెట్టిన వ్యక్తిని నేను, అధికార పార్టీకి ముహూర్తం పెట్టిన వ్యక్తినే నేను. ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ ముహూర్తం పెట్టిన వ్యక్తిని. ఆ పెట్టినప్పుడు కూడా మాట చెప్పాను, 10 సంవత్సరాలు కష్టపడితే కానీ మీకు రాజ్యాధికారం రాదు. అంటే వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి సమయంలో కొంత గ్రహస్థితులు ఇబ్బందులు ఉంటాయి, దీనివలన మీ జాతకంలో బంధన యోగం ఉంది, అది అనుభవించాల్సిందే, దాన్ని ఎవరు ఆపలేరు. నా జాతకంలో బంధన యోగం ఉంది, నేను అనుభవించే 6 రోజుల పాటు. కాబట్టి ఇక్కడ ఆయన జాతకంలో మహాపురుష రాజయోగం అనేది ఉంది కాబట్టి 10 సంవత్సరాల పాటు కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని వదిలి 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా పాదయాత్ర చేస్తూ జీవితాన్ని వెళ్ళబోసిన సందర్భాలు మనం చూసాం. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు జాతకుడు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోలేడు. షట్చక్రవర్తులు కానీ, షోడశ మహారాజులు కానీ శని మహాదశలో రాజ్యాలు విడిచి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. కదా ఏలినాటి శని పక్కన పెట్టండి, ఎందుకంటే ఏలినాటి శనికి జాతకానికి సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎందుకు ఉంటుంది? నేను చెప్పేదానండి, ఏలినాటి శని అనేది గ్రహచారం, హోరోస్కోప్. స్థిర గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ గ్రహచారం, గోచారం రెండు ఉంటాయి. మరి అదే చెప్తున్నాను, నేను కూడా అదే చెప్పాను కదా. ఇప్పుడున్నటువంటి విధానం అంటే గోచారం ప్రకారం వెళుతున్నారు. అదే స్థిర గ్రహచారం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. గ్రహచారం అన్నది కోట్ల మందికి ఒకటే ఉంటుంది, కోట్ల మందికి కలిపి ఒకటే ఉంటుంది. ఒక అశ్విని నక్షత్రమో, లేకపోతే భరణి నక్షత్రమో, లేకపోతే మృగశిర నక్షత్రమో కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటే వాళ్ళందరికీ కలిపి ఒకటే చెప్తారు. అదే ఏలినాటి శని కావచ్చు, లేకపోతే ఇంకో శని కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది గ్రహచారం. బట్ పర్సనల్ హోరోస్కోప్ ఒకరికి ఒక్కటే ఉంటుంది. సో ఆ రకంగా చెప్పాలి అంటే నాకంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. లేదు నేను కూడా చెబుతానండి, రాశి ఫలాలు కరెక్ట్ కాదు, ఆదాయ వ్యయాలు కరెక్ట్ కాదు, మనం అవన్నీ పెట్టి చాలా పెద్ద అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జాతకంలో ఒకటే సార్, మీరు మహారాజు యోగం ఉంది అని అన్నారంటే జగన్ తాలూకా జాతక చక్రాన్ని మీరు పరిశీలించి ఉండాలి 100% అండి. సో ప్లానెటరీ పొజిషన్ మీరు చూసి ఉండాలి. చూశాను. సో ఆ ప్లానెటరీ పొజిషన్ ప్రకారం గజకేశ్వరి యోగం ఉందా, మహారాజు యోగం ఉందా, గండకేశ్వర యోగం ఇంకోటి ఉందా మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లోకి ఎప్పుడో వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే మీరే కాదు, చాలామంది జ్యోతిషులు జగన్కి ఇప్పుడు ఇది నడుస్తుంది, అది నడుస్తుంది ఇలా చెప్పి చక్కచక్క చెప్తుంటారు.
సో అందుకని ఏ విధంగా యోగం ఉందని మీరు అంటున్నారు? ఒక వ్యక్తిగత జాతకంలో 46 సర్గలు ఉంటాయి. ఉదాహరణకి పెళ్లి కొడుకు ఉంటాడు, అవును. పెళ్లి కొడుకు పక్కన తోడు పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. ప్రధానంగా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? పెళ్లి కొడుకు ఇస్తారు. అట్లాగే లగ్న కుండలి నవాంశ కుండలి పక్క పక్కనే ఉంటాయి. అవును. కానీ నేటి వ్యవస్థ నవాంశ కుండలి మీదే ఆధారపడుతున్నారు తప్ప లగ్న కుండల మీద ఆధారపడతలేదు. చాలా తక్కువ మంది క్యాలిక్యులేషన్ వేసుకుంటున్నారు. అందువల్ల జ్యోతిష్యాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ అందులో ఉన్న ప్రస్ఫుటమైనటువంటి ఆయన జాతకంలో రాజయోగ జాతకం ఇంకా 10 సంవత్సరాల పాటు ఆయన కొనసాగుతుంది. ప్రస్తుతం ఏది దశ నడుస్తుంది? ప్రస్తుతం ఆయనకి బుధ మహాదశ నడుస్తుంది జాతకంలో, గోచారంలో కాదు, బుధ మహాదశ నడుస్తుంది. ఇంకో మాట చెప్పాను, గతం మొదట్లో చెప్పా, 40 ఏళ్ళు దాటి దశలు చూడాల్సిన అవసరం కూడా లేదు అని అదే చెప్తున్నాను. పోనీ సరే, ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ మేళవింపులో గురుడు బలంగా ఉన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా గురుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 4వ తారీఖు రేపు 9వ తారీఖు తర్వాత రవి మేషంలోకి వెళ్తున్నాడు. గురు రవుల యొక్క కలయిక కాదు. ఏప్రిల్ 4 రవి మేషంలో వెళ్తున్నది ఆయన జాతకంలోనా బయట? ఆయన జాతకంలోనే. ఆయన జాతకంలో. నేను ఆయన జాతకం గురించే మాట్లాడదాం మనం. మళ్ళీ గోచారంలోకి వెళ్ళదు. వెళుతున్నప్పుడు యాజ్ అకాల్డెడ్ సైన్స్ నిత్యము ఆయన పేరుతో నిత్య హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రభుత్వం పేరుతో ఎక్కడున్నా సరే ఏ పురోహితుడైనా సరే సంకల్పం చెప్పేటప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతే అని చెబుతూ గోబ్రాహ్మణే శుభం భవతు వారి ప్రవర చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏ దేవాలయాల్లో అయితే ప్రతినిత్యము నిత్య ఆరాధనా సంకల్పాదులు జరుగుతాయో అవి రాజుకు శుభశ్రేయస్సును కలిగిస్తాయి అంటారు. ఇది ఒక మూలం చెప్పుకోవచ్చు. రెండవది, శశపురుష మహారాజు యోగం ఎప్పుడైతే జాతకుడికి ఏర్పడిందో ఎన్ని అవాంఛనీయ సంఘటనలు వచ్చినా కొన్ని సంవత్సరాలు బలహీనంగాను, కొన్ని సంవత్సరాలు బలంగాను, కొన్ని సంవత్సరాలు పూర్తి స్థాయిలోనూ ఈ మన వయసు ఎలాగైతే మారుతుంటుందో, సంవత్సరానికి మన మార్పు ఎలా వస్తుంటుందో అట్లా ఆ జాతకుడు పుట్టినటువంటి గ్రహస్థితులు కూడా వారి ఆయుర్దాయాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతాయి. నాకు సందేహం వస్తుంటుందండి. అసలు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ సెలబ్రిటీలు జాతకాలు పబ్లిక్ డొమైన్లోకి ఎలా వచ్చినట్లు? అసలు ఇక్కడ వ్యాపార కాంక్ష, రెండోది టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం, నేను అంతటి తోపుని తురుగునని చెప్పుకోవడం కోసం తప్ప. మీరు అవన్నీ వెళ్ళండి. నేను అడుగుతున్నది, జగన్ జాతకం ఎవరు తెలిసి ఉంటుంది? వాళ్ళ అమ్మకి 100%, వాళ్ళ నాన్నకి 100%, లేదా వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళకి, లేదు ఆయన ఎవరైనా మిగిలాంటి వాళ్ళకి చూపించుకుంటే తెలుస్తుంది. మీకు చూపిస్తే పుట్టిన తేదీ, టైము, డేట్, 100%, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెప్తే మీరు చక్రం వేస్తే కనుక మీకు తెలుస్తుంది. సో ఇవి ఎంతవరకు పబ్లిక్ డొమైన్లో ఉన్నది కరెక్ట్ అన్నది నాకు అనుమానం. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏ డేటా బర్త్లు కరెక్ట్ కాదు, 100% కాదు. సరే పోనీ జగన్మోహన్ రెడ్డి వదిలేండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదరు చదువుకున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి నేను అదే చెప్తాను, తనకే వ్యక్తిగత జాతకం తెలియదు. అదే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఫాదరు కొద్దిగా జనరేషన్ ప్రకారం చూస్తుంటే కొంచెం ఈ జనరేషన్ చదువుకున్నారు, డాక్టరు. సో పిల్లడి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నోట్ చేసి ఉండొచ్చు. ఈవెన్ దో వాళ్ళు క్రిస్టియానిటీ అయినా కూడా టైం నేర్ చేస్తారు. బట్ చంద్రబాబు నాయుడు ఫాదరు మదరు ఇప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చారు. పూర్వకాలం వాళ్ళు పెద్దగా చదువుకుని ఉంటారు, మనకు తెలియదు. వాళ్ళు నోట్ చేశారో కూడా తెలియదు. సో అలాంటప్పుడు మీ జ్యోతిష్యులు ఏంది ప్రామాణికం తీసుకుంటారు? ఇక్కడ నామ నక్షత్రం తీసుకుంటారు. అది కూడా తప్పునండి. మీరు జనరల్గా తీసుకునేది, నేను చెప్తుంది తప్ప ఉపే కాదు. జనరల్గా మీ జ్యోతిష్యులు అందరూ చేసేది నామ నక్షత్రం తీసుకుంటారు. నామ నక్షత్రం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది మీకు? వాళ్ళు నామ నక్షత్రంతో పేరు పెట్టి ఉంటే వర్కౌట్ అవుతుంది 100%. నామ నక్షత్రంతో పేరు పెట్టకపోతే కాదు. మరి అట్లాంటప్పుడు ఏ విధంగా జ్యోతిష్యం? ఇక్కడ మనకు జన్మ సంస్కారాలు చేసేటప్పుడు జన్మ సంస్కారాల్లో భాగంగా జన్మనామాసి, నక్షత్రనామాసి, వ్యవహారిక నామాసి అని పెడతారు. ఒకటి అది కూడా తప్పే. ఇవన్నీ తప్పులేదంటే మనకు భృగునాడి ఏవి కన్ఫ్యూజన్. మనం జగన్ది కానీ లేకపోతే పవన్ది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ జాతకాలు ఎలా పరిశీలించగలం? వాటిని గ్రహగతులు ఎలా ఉందని చెప్పగలం? దాన్ని బట్టి గెలుస్తారో గెలవరో ఎలా చెప్పగలం? ఇటువంటిది సున్నితంగా పరిశీలించిన మీ వాళ్ళు మీలాంటి అడిగే ప్రశ్నలు ఇవి. సున్నితంగా పరిశీలించారు కాబట్టి అబ్జర్వర్ అడిగారు.
పబ్లిక్ మిగిలినటువంటి ఛానల్స్ అడిగేవాళ్ళు లేరు, ఆ దృష్టి పెట్టరు. ఇట్లాంటి ఎదురుతిన నాకు భవిష్యత్తులో బాగా గుర్తుంది. ఇక్కడ భృగునాడి అని ఒకటి ఉంది, భృగునాడి ధ్రువనాడి అని ఉంది. ధ్రువనాడిని అనుసరించి భృగునాడిని క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక వ్యక్తి యొక్క రూపురేఖలుని బట్టి జాతకాన్ని మనం విశ్లేషణ చేయొచ్చు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ కవళికలు చూసినట్లయితే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఒక నిలువు చార కనబడుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన మాట్లాడుతున్నప్పుడుగా న్యాచురల్గా కనపడుతుంటుంది. రెండవది పబ్లిక్ డొమైన్లో ఆయనకున్న డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ కాదు. 1-2 సార్లు మురళీమోహన్ గారు అడిగారు నన్ను, ఆయన జాతకం ఎలా ఉందంటే ఆయన డేట్ ఆఫ్ బర్తే కరెక్ట్గా లేదు కదండి అని. ఒక రకంగా చెప్ప ఎన్టీ రామారావు గారి జాతకమే కరెక్ట్గా లేదు. అదొకటి కాదు, పవన్ కళ్యాణ్ ఉందండి వికీపీడియాలో ఒక డేట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ క్యాలిక్యులేషన్ వేయొచ్చు అండి. అంటే ఎలా వేయొచ్చు అన్నదానికి చెప్తానండి. ఉదాహరణకి ఆయనకి బహుకుటుంబీకుడు, ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, రెండో మ్యారేజ్ చేస్తున్నారు, డైవర్స్ అయింది, మూడో మ్యారేజ్ ఉంది. ఇటువంటి ఏ ప్లానెట్ పొజిషన్తో ఇతనికి ఇలా జరుగుతుంది దాన్ని రివర్స్లో లెక్క చేయడం అంటారు. దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటూ దశలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. రివర్స్లో లెక్క చేయడం అంటారు, ఆన్సర్ చూసి లెక్క చేయడం. అది అంతే కదా, అది దాని ఏమంటారంటే మీరు చెప్తుంది ఏంటంటే ఆన్సర్ ఇలా ఉంది కాబట్టి ఈ విధంగా ఈక్వేషన్ చేసి ఉండాలి, చేసుకుంటూ రావాలి. ఈ గ్రహాలు ఈ విధంగా ఈ ప్లానెటరీ పొజిషన్ ఇలా ఉంటే ఈ జాతకుడికి ఇలా జరుగుతుంది అని లెక్క వేసుకుని జాతకం తయారు చేయడం. అంతే, మ్యానిపులేటెడే. అదే మరి. రెండోది ఇంకో కారణం చెప్పచ్చు. తండ్రి చనిపోయినప్పుడు తండ్రి చనిపోతాడు, వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. తండ్రి చనిపోయినటువంటి డేట్ నుంచి ఇతనికి ఏ దశలో తండ్రి చనిపోయినాడు దాన్ని క్యాలిక్యులేషన్ వెళ్ళచ్చు. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్, నాట్ ఓన్లీ లాంగ్ ప్రాసెస్, ఇదంతా కూడా ఊహాజనితం కానద్దండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్. సార్ ఇప్పుడు ఒక దశలోనే తండ్రి పోయే పరిస్థితి, ఇప్పుడు రకరకాల దశలు ఉంటాయి, అంతర్దశలు ఉంటాయి. ఈ అంతర్దశలో ఈ పితృయోగం లేకపోతే మాతృయోగం ఉన్నట్టుగానే ఇంకో అంతర్దశ ఇంకో దశలో ఉండొచ్చు. మీరు ఒకదాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళి లెక్క కడితే ఆ జాతకుడి యొక్క జాతకాన్ని తెలుసుకోవడం కోసం మీ నాన్నగారు ఏ సమయంలో చనిపోయినారు అని ఆ జాతకుడు చెప్పినటువంటి సమయాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 100% ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తీసేటువంటి దమ్ము ధైర్యం నాకుంది. మీ కెపాసిటీ గురించి నేను అంటలేదు, మీ గురించి ఇప్పుడున్నటువంటి నేను ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఏం అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఈవెన్ నాదైనా కూడా సపోజ్ నేను మా అమ్మనో మా నాన్నమ్మనో నేను నిండి పుట్టింటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రసవ వేదన పడుతూ అనాబాధలతో పడుతూ ఉంటుంటారు, వాళ్ళు గుర్తుంటుంది, పైన ఉన్న వాళ్ళు ఎవరో నోట్ చేస్తారు. డాక్టర్ వచ్చి బయటికి చెప్పినప్పుడు, నర్స్ వచ్చి బయటికి చెప్పినప్పుడు, మా పిల్లడు పుట్టాడు ఆడపిల్లడు పుట్టినప్పుడు నోట్ చేస్తారు. 6-10 6-11 ఒక నిమిషం అప్పుడు సాధారణంగా ఆ స్పాన్ మొత్తం అటు ఇటు నక్షత్రాలు తిథులు పాదాలు పర్ఫెక్ట్గా ఉంటే గొడవలేదు. ఒక్క పాదం అటు ఇటుగా అయితే అంటే ఇక్కడ ఒక 2 గంటల తేడా వస్తే జాతకం మారిపోద్ది. అదే మరి 2 గంటలు కూడా అక్కర్లేదు, ఇంకా లోపే. అంటే ఇక్కడ జ్యోతిష్యుడు యొక్క ఏం చెప్పదలుచుకుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతమంది సోకాళ్ళు జ్యోతిష్యులంతా తెల్లారులేసి యూట్యూబ్లోనూ ఛానల్లోనూ కూర్చుంటూ ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అన్నది జ్యోతిష్యం చెప్తూ, సరే నిజమేదో కొంచెం బ్రాడ్గా చెప్తూ, అది కూడా చెప్తూ అయితే అయినట్టు లేకపోతే లేనట్టు గాలిలో మాటలు చెప్పకుండా, అంటే కొంచెం మన ఎడ్జ్ మీద కూర్చోవడం అంటారు కదా, అవసరమైతే అటు కాలు పెట్టుకుని ఉంచుకోవడానికి ఇలా చెప్తున్నారు కదా. అసలు వీళ్ళకి పబ్లిక్ డొమైన్లో వచ్చిన జాతకాలు ఎక్కడివి, అసలు జాతకాలు కరెక్టా, అది డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా, అవన్నీ ఎలాగ అన్నది నాకు. అంటే పబ్లిక్ డొమైన్లో వచ్చేటువంటి జాతకాలు మొత్తం క్రియేషనేనండి. సినిమాకి 2 జాతకాలు ఉంటాయి, రాజకీయాలకు 2 జాతకాలు, నాకే 2 జాతకాలు ఉన్నాయి, ఒకళ్ళ దాకా ఎందుకండి, నాకే 2 పేర్లు ఉన్నాయి. సో ఇది కరెక్ట్. అంతే ఇక్కడ. సో ఇంక మరి ఇంకైతే ఇంక జాతకాలు వదిలేద్దాం, ఇంక దాని గురించి డిస్కషన్. జాతకాలు వదిలేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మోరమని మోర్లా మంచి సంభావన ఇస్తే మంచి విద్యావంతుడు వేద పండితుడు దొరుకుతాడు. ఏదో మమ అనిపిద్దాం అనుకుంటే దానివాళ్ళు ఇది అనుకుంటారు. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారితోనే తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అనేది ఆయనతోనే పోయిందండి. మనం అలాంటి స్టేట్మెంట్ ఎందుకు లేండి, కానీ 100% అండి. నేను మీ అభిమానం ఉండొచ్చు, అభిమానం కాదు,
ఇప్పుడు మీకు ములుగు ఆయన పెద్ద జ్యోతిష్యుడు. ములుగు రామలింగేశ్వరరావు గారు నేను చూసింది లేదు, అయితే నేను మాట్లాడింది లేదు. నేనే చెప్తున్నా అంటే ములుగు మీకు తెలుసు లేదా పరిచయం లేదు, ఆయన చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపించవచ్చు, ఆయనతో అయిపోయింది వినచ్చు. నాకు వివి రావు తెలిసి ఉండొచ్చు, వివి రావు చాలా అద్భుతమైన ఆయన జ్యోతిష్యుడు అండి, ఆయన తర్వాత ఇంకా అలా నేటికి జాతకాలు ప్రాక్టికల్గా ఇంకోటి తంగిరాలు అంటాడు, ఇంకోటి నేమాని అంటాడు, ఇంకోళ్ళు అంటారు, అది వదిలేండి, అది మనకు వద్దు. కానీ పండితుడికి సంబంధించినటువంటి సంతానంలో కొంత మేర మాత్రం పాండిత్యం మొత్తం రాదు. పండిత పుత్రహాన్ని సామెతే ఉంది కదా, పరవశం ఉంటున్నారు, కానీ సొంతలుగా తయారు కాకుండా కొంత నేర్చుకుని వస్తారు. కాకపోతే అంటే ఇప్పుడు ఉండేటువంటి సోకాల్డ్ జ్యోతిష్యులకి గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం, గ్రంథస్థం చెయ్యలేకపోవడం, అంత సమయాభావం లేకపోవడం, ఏదో గాల్లో తురుపు ముక్క మాత్రం చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొదిలేండి, ఇప్పుడు వదిలేసండి. జ్యోతిష్ ప్రకారం పోనీ మీకు మీ దగ్గరున్న మీకు అవైలబిలిటీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీరు నమ్మి ఇలా అయ్యి ఉంటుంది అని మీరు తయారు చేసుకున్న చక్రాల ప్రకారం వెనక్కి ముందుకి వెళ్ళి వాళ్ళ చంద్రబాబు సీఎం అయిపోయిన టైమా, లేకపోతే చంద్రబాబు పెళ్ళి అయిన టైమా, వీటిని బట్టి లెక్కలేసుకుని మీరు తయారు చేసుకున్న చక్రం కానీ, లేకపోతే జగన్ జైలుకి వెళ్ళింది, జగన్ పెళ్ళి అయింది, సీఎం ఇవి పెట్టి వేసుకున్న చక్రం కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన వైవాహిక జీవితాలు మీరు ఒక అంచనా వేసుకుని చేస్తే వీటన్నిటి ప్రకారం వీళ్ళ ముగ్గురువి పొజిషన్, ప్లానెటరీ పొజిషన్లో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడు, గురుడు, రవి యోగిస్తున్నారు. ఏలునాడు శని ప్రభావం వలన చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి గోచారం తక్కువ తర్వాత ఆయన జాతకంలో కూడా శని వక్రించే ఉన్నాడు. శని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాడు. శని ఏ ఇంట్లో ఉన్నాడు అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే నేనే చెప్తున్నాను ఒక పక్కన గ్రహస్థితులు బయటికి చెప్పకూడదు, ఏ స్థానాలు చెప్పకూడదు అని. మనకు మన్నార్గుడి అని ఉంది, మెడ్రాస్ దగ్గర మన్నార్గుడి అని ఉంది. మీరు మన్నార్గుడికి వెళ్ళి నా డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు ఇచ్చేస్తే దానిలో ఏమైనా చేయగలుగుతారు. దానికి అథెంటిక్గా మనకు జయలలిత గారి యొక్క జీవితం మనం చూసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏంటి చెడుపులు జాడములు చేస్తారు? 100% అండి. మనిషి నిలువ చంపేస్తారండి వాళ్ళు. అవునా? ఎస్. కాబట్టి అందుకే చెప్తాను, ఏ జ్యోతిష్యుడు సోకాళ్ళు నాతో తప్ప ఏ జ్యోతిష్యుడు సరే బతికి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర గ్రహస్థితులన్నీ పబ్లిక్ డొమైన్లో చెప్పకూడదు. ఆ చెప్పేవాడు ఆ దృష్టి జ్యోతిష్యుడే కాదు. సో మొత్తాన్ని శని వక్రంలో ఉన్నాడు. శని అష్టమ శని పవన్ కళ్యాణ్ గారికి, శుక్రుడు పూర్తి స్థాయిలో వక్రి, చంద్రుడు నీచం జాతకుడికి. అందువల్ల స్థిరమైనటువంటి ఎప్పుడు స్టార్ట్ అయింది? అష్టమ శని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ 2023 మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఈయన మొలాఖత్ వెళ్ళారు చూసారా, ఆ రోజు స్టార్ట్ అయింది. అదే రోజు కనుక ఆయన ఒక్క క్షణం ఆగి ఆలోచించి వై నాట్ 175 అని కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోయేది. దాని సంగతి అంటే అష్టమ శని మనం మలుచుకునే విధానంలో ఉందండి. కాదు, మీకు పర్ఫెక్ట్గా ఆయనకి ఆ రోజే స్టార్ట్ అయింది. అదేంటి ఆయన ఏంటి గ్రహం ఇది, ఆయన రాశి ఏంటి చెప్పకూడదు సార్, అది గోచారం కదా. చాలా మంది కాదు సార్, ఇప్పుడు మీరు అర్ధాష్టమం అని చెప్తున్నారు. అర్ధాష్టమ శని అనగానే ప్రతి వాళ్ళకి అర్థమవుతుందండి. కానీ నేను వాళ్ళ చరిత్ర నేను చెప్పకూడదు, నాకు రైట్స్ నాకు లేవు. కానీ ఒక దశలో ఆలోచన మార్చుకునేటువంటి సమయాన్ని కూడా తాను తీసుకోకుండా ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన ఈరోజు అష్టమ శాతం నెత్తిన కూర్చొని మీ లెక్క ప్రకారం ఒక పక్క ఆ ప్రభావం ఉన్నప్పుడు తీసుకోలేరుగా. అంటే అదే అష్టమ శనిలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడుగా. అదే అష్టమ శనిలో మమతా బెనర్జీ సెకండ్ ఓటింగ్లో గెలిచిందిగా. మరి ఇప్పుడు ఈయన కూడా గెలవచ్చేమోగా. అంటే ఇక్కడ మేధిని జ్యోతిష్యంలో తాను వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి లాంగ్ లాటిట్యూడ్ స్థల వైబ్రేషను ప్లస్ ఆ గ్రహస్థితులు తనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేసినా అది వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఒక ఉవ్వెత్తు నెగిసినటువంటి సందర్భాలు చూశారు మీరు. అంటే మీరు గోచారం కలుపుతున్నారు, పర్సనల్ హోరోస్కోప్ కలుపుతున్నారు, మేధిని జ్యోతిష్యం కలుపుతున్నారు, వ్యక్తిగత జాతకంతో పాటు ఆయన పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని కూడా తీసుకోవాలి. యాజ్ ఒక పొలిటికల్ ఆస్ట్రాలజర్గా నేను చెప్పాలి అని అంటే ఎన్ని కోణాలు చూస్తే కానీ ఆ వ్యక్తిగత మీద మనం చెప్పలేము. పోనీ ఒక పవన్ కళ్యాణ్ చూసి అందరూ ఓట్లేస్తారా? అక్కడ
పోటీ చేసేటువంటి వ్యక్తి యొక్క జాతకం తీసుకోవాలి ఇప్పుడు ఏ పార్టీ అని అంతే కదా. తీసుకోవాలి కదా. అంతే మోర్ దాన్ ఏది పవర్ఫుల్. ఇప్పుడు మీరు శ్లోష్మంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబుకి శని వెక్కిరించున్నాడు, దశలు బాగాలేదు. పవన్కి గోచారం ప్రకారం అర్ధాష్టమం నడుస్తుంది, ఆయన దాన్ని సరిగ్గా ఇది చేసుకోవట్లేదు. అవును. 2 ఆయన పర్సనల్ హోరోస్కోప్ ఎలా ఉంది? పర్సనల్ హోరోస్కోప్ భవిష్యత్తులో తనకు పునర్జీవితాన్ని మళ్ళీ పొందుతాడు. గతంలో ఎలాగైతే తాను సినిమా రంగంలో పూర్తి స్థాయిలో రాణించాడో మళ్ళీ అదే రంగంలోనికి రాణించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎవరో ఆయన చెప్పాడు ఆయన 4వ పెళ్ళి అవుతుందని. అటువంటి ప్రక్రియలు ఆయన జాతకంలో జరగవు. బట్ హీరోగా కొన్నాళ్ళు 100% మళ్ళీ పూర్తి స్థాయిలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఒక మంచి గుర్తింపు పొందేటువంటి స్థానానికి వెళతాడు భవిష్యత్తులో. ఓన్లీ సినిమాలోనే. ఇక రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు 2026వ సంవత్సరంలో ప్రధాన కేంద్ర పార్టీలో పూర్తి స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 2026లో కేంద్ర సహాయ మంత్రి అవుతారు. 100% ఉంది. ఒక ఛాన్స్ ఆయనకి ఇస్తారు 26లో. 26 అంటే అర్ధాష్టం అయిపోతుంది ఏంటి? అంటే అర్ధాష్టం అయిపోతే 9వ ఇంట్లోకి వస్తాడు. అర్ధాష్టం అంటే 5వ ఇంట్లోకి వస్తాడు. 5వ ఇంట్లో మంచిది కాబట్టి జరుగుతుంది. ఓవరాల్గా మనం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగనే సీఎం అంటారు. 98 నుంచి 100 స్థానాలతో. అంటే ఇక్కడ ఇది ఎలా చేస్తే మీరు క్వశ్చన్ వేస్తారు, మీరు ఆలోచన సార్. క్వశ్చన్ వేయడానికి ఇక్కడ కూర్చున్నాను అంతే, నేనే చెప్పుకుంటా. అది కూడా మీకు సమాధానం చెప్పే కెపాసిటీ ఉంది కాబట్టి నేను ఏ క్వశ్చన్ అయినా ఇక్కడ వేసి అడుగుతుంటా. ఎలా చెప్తారో మీ క్వశ్చన్ మీరే వేస్తాను. ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గం ఉంది. ఎగ్జాంపుల్ 1952లో మధ్యాహ్నం 1:27 జీవో పాస్ అయింది పిఠాపురం నియోజకవర్గం. ఆ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఆ రోజు ఉన్నటువంటి ప్లానెట్స్ పొజిషన్ ఏంటి, దాన్ని తీసుకుంటాం. ఇక్కడ 3 పార్టీల యొక్క జాతకాలని, పార్టీ ఆవిర్భావ ముహూర్తాలని, ప్లస్ అక్కడ యాస్పిరెంట్ని, ఈ 3 పార్టీల అధినేతల్ని అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను ప్రిడిక్షన్ చేయాలంటే సుమారు నాకు 18 రోజులు సమయం పెట్టిందండి. 175 × 18 days × 4 members. అంటే నేను 2 సంవత్సరాలు కష్టపడ్డానండి. కానీ 2 సంవత్సరాల క్రితం ఎవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు కదా. అప్పుడు అధినాయకులు గుర్తుంటారుగా మనకు. పిఠాపురం తెలియదు కదా. అది అట్ట కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్పుకొస్తా. అధినాయకుల జాతకాలు ఉంటాయిగా మా దగ్గర. ఆ ప్రాంతం ఆ పార్టీకి వైబ్రేషన్ ఎంతవరకు వస్తుంది అనేది ఒకటి. భీమవరం ఒకటి, కీలక ప్రాంతాలు భీమవరం ఒకటి, నెల్లూరు టౌన్ ఒకటి, నెల్లూరు ఎంపీ స్థానాలు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి. కొత్తగా వచ్చి ఇచ్చాపురం నెల్లిమర్. ఇప్పుడు చూడండి, సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించింది అక్కడేగా, విజయస్తూపం పెట్టింది అక్కడేగా. కానీ అంత హైప్ ఇచ్చినటువంటి ఇచ్చాపురంలో 2019లో ఓడిపోయాడుగా ఆయన. ఇక్కడ మహాభారతంలో కూడా ఉత్తర గోగ్రహణముతోనే భారత సంగ్రామం ఆరంభమైంది. ఇక్కడ 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే వెరసి 13 సంవత్సరాలు. కానీ రాజ్యాంగం ఏం చెబుతుంది? రాజ్యాంగం లెక్కలో 13 సంవత్సరాల పాటు రాజ్యంలో నుంచి వెళ్ళిపోతే ఆ రాజ్యం వాళ్ళకి సంక్రమించదు అన్నారు. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటి? 12 సంవత్సరాల అరణ్యవాసంలో అధిక మాసాలు, పుష్యమాసాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 13 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో అధిక మాసాలు లేకుండా చేసుకున్నారు. కానీ ఉత్తరం నుంచి ఆరంభించినటువంటి దశానికి వచ్చినటువంటి నాయకులందరూ గెలిచారుగా. హరిశ్చంద్ర చక్రవర్తి కూడా ఉత్తరానికి వెళ్ళి నడిచొచ్చాడు, తిరిగి వచ్చి కాశీకి వచ్చాడు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శని ప్రభావం అనేటువంటిది కలియుగానికి ప్రాధాన్యత పోషిస్తుంది. శని శ్రామికుడి యొక్క కర్షకుడికి సంబంధించినటువంటి రాజ్యశాఖ. ఈ సంవత్సరం మనకు క్రోధినామ సంవత్సరంలో శని సైన్యాధిపతిగా, సస్యాధిపతిగా, మేఘాధిపతిగా ఉండడం చేత శని పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో
అనుకూలంగా మారతాయి. అందులో వజ్ర వ్యూహంతో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ చార్ట్ చూస్తే, విభజిత ఆంధ్రప్రదేశ్ చూస్తే పూర్తి స్థాయిలో వజ్ర వ్యూహంలో ఉంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఈశాన్యంలో భద్రాచలం ఉండేది, కానీ మనకు తెలంగాణకి వాయువ్యానికి వెళ్ళి గోవృద్ధి అయింది. అక్కడ ఈశాన్యానికి, ఆంధ్రప్రదేశ్ ఈశాన్యానికి భద్రాచలం వచ్చింది. ఉత్తర పరివాహక ప్రాంతం కృష్ణొడ్డున రావడం, ఇవన్నీ కూడా రాజుకి అనుకూలమైనటువంటి పవనాలు. ఏ విధంగా భద్రాచలం ఈశాన్యం అయింది? మన ఆంధ్రకి ఈశాన్యం అవుతుంది, కృష్ణకి. చూడండి ఒకసారి మ్యాప్ చూడండి. మనకి ఎండు శ్రీకాకుళం కదా. ఇక్కడ భద్రాచల పుణ్య గోదావరి పరివాహక ప్రాంతపు ప్రధాన దేవాలయం ఇది కాదండి భద్రాచలం. మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో సెంటర్ పాయింట్ పట్టుకుంటే తూర్పెటు విభజిత మ్యాప్ చూడండి సార్. ఏ మ్యాప్ అవునండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి క్యాలిక్యులేషన్లకి ఇబ్బంది అవుతున్నాయి సార్. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకి ఇబ్బంది అవుతుంది. ఏంటి మనకి చదువుకున్నది తూర్పు బంగాళాఖాతం, తూర్పు బంగాళాఖాతం, ఆ లెక్కలు తీసి పక్కన పెట్టేయండి. మనకు పృథు చక్రవర్తి ఆయన ఉన్నారు, అంటే మనకు షట్ చక్రవర్తుల్లో పృథు చక్రవర్తి కాదండి, అసలు పృథు చక్రవర్తి ఇంకో ఆయన ఉన్నాడు, అందరూ వీళ్ళ తాత ఆయన ఉన్నాడు. ఆయన విభజిత చేసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటి క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎవడో వేయట్లేదండి. ఇప్పుడు మనకు రాజ్యాలు ఉన్నాయి, వాస్తు కూడా చూస్తారు కదా. నేను చెప్తానండి సార్, ఎందుకంటే మీరు వాస్తు కూడా మీరు చెప్పేది నేను ఏకీభవిస్తా, కానీ శాస్త్ర ప్రమాణాన్ని చెప్పేటప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ పాంచాల కుకురగుర గంధర్వ విదేహ విదర్భ బాక్లిక బర్బర కేశల కోసల కుంతల కూడా ప్రాకృత నామాలు. ప్రాకృత నామాల్లో తెలంగాణ లేదుగా, ఆంధ్ర ఉందిగా. అవేళ తెలంగాణ ఎక్కడ ఇప్పుడు అది కాదు సార్, తెలంగాణదే అలాగా సార్. ఇండియాను పాకిస్తాన్ని విడదీసినప్పుడు, లేకపోతే బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అవి అప్పుడు లేవుగా. అంటే నేను ఇది అప్పుడు సువిశాలమైనటువంటి ప్రాంతాలు ఉంది, సింహళ దేశం ఉందిగా, శ్రీలంక. అదే అంటే నేను అంటుంది అది కాదు. మీరు వాస్తు కూడా చూస్తారు కాబట్టి, వాస్తు మీరు అంటుకున్న పృథు మహారాజు బట్టి చూస్తారా, లేకపోతే పృథు మహారాజు ఇచ్చిన విభజన ప్రకారమే చూస్తాను. అంతే, కాంపస్ పట్టుకోను, కాంపస్ పట్టుకోరు, అవసరం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని పట్టుకోరు. మా ఊళ్ళో తూర్పులో మన పక్కన ఎడ తెలియదు నాకు. మరి కాదు, సూర్యుడు తూర్పు కదా ఉదయిస్తాడు. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎట్లా వస్తాయంటే, మనకు సూర్యోదయం అయిన సమయంలో మొట్టమొదటి సూర్యకిరణం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పడుతుంది. ఈ విషయం ఇప్పుడు గమనించారు మీరు? తెలియదు, చెప్పండి. పిఠాపురం లేదు, నాకు తెలియదు. పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయంలో కోడి పుంజు శివలింగం మీద నుంచుని అరిస్తేనే అప్పుడు ఆ సూర్యకిరణాల ప్రభావాన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటాము. రాజమండ్రి బేస్ చేసుకుంటాం వరకు చెప్పాలంటే. అంటే అంత చేసేవాళ్ళు లేరు కాబట్టి, అఫర్మేషన్ ఇప్పుడు అంత క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు లేరు. ఇట్లా మేము పాత చింతకాయ పచ్చడి తినేవాళ్ళం కాబట్టి మాకు ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని మేము ఇప్పటివరకు ఆశిస్తున్నాం. అందువల్ల మేము జ్యోతిష్యాలు సక్సెస్ కాబోతున్నాం. అవును, ఇట్లా నేను కూడా తెలుసుకున్నాను. 175 స్థానాల తెలిసినంత వరకు మీరు చెప్పేది మిమ్మల్ని ఏకీభవిస్తానండి. నాకు తెలిసినంత వరకు మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాడుకలో ఎలా ఉంటుందంటే, నేను విశాఖ జిల్లా నుంచి వచ్చా. తూర్పుగోదావరి వాళ్ళని విశాఖ జిల్లా పల్లెటూరులో కానీ వాడుకలో కానీ అంటే తూర్పు వాళ్ళు అంటారు. అవును, తూర్పు వాళ్ళు అంటారు. ఎందుకు? వాళ్ళు తూర్పుగోదావరి, నిజాన్ని వాళ్ళు పడమర వైపు ఉన్నారు. పడమరే, విశాఖకి పడమర వైపు ఉన్నారు, కానీ తూర్పు వాళ్ళు అంటారు. తూర్పు వాళ్ళు విశాఖ జిల్లా వాళ్ళని, శ్రీకాకుళం వాళ్ళని ఏమంటారు? తూర్పు వాళ్ళు అంటారు. ఎందుకు? వాళ్ళు భౌగోళికంగా ఈస్ట్ వైపు ఉన్నారు. సో వీళ్ళు ఈస్ట్ వైపు ఉన్నారని చెప్పి తూర్పు అంటారు, వీళ్ళేమో తూర్పుగోదావరి అని చెప్పేసి తూర్పు అంటారు. అంటే సో ఇక్కడ నేను అనేది, మనకి భౌగోళికంగా మనకి ఈశాన్యం ఎక్కడుందంటే వైజాగ్ క్యాలిక్యులేషన్, వైజాగ్ కేసు ఉంది. మీరు భద్రాచలం కేసు అని చెప్తే రివర్స్లో చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను అడుగుతున్నాను. ఇక్కడ మనకు టీఎన్జే గారిది ఒక కథ మీకు ఐడియా ఉంటుంది. పాప ఆయన మొదట్లో స్కూల్కి వెళ్ళాట, ఆయన చరిత్ర చదివాను నేను. సోషల్ టీచర్ ఉండి భూమి ఎలా ఉందిరా అని అడిగాట. భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉందని చెప్పి చదివిస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ వ్యవసాయదారుడు. అరే భూమి గుండ్రంగా వింటారా, భూమి బలపరుపుగా ఉంది, మనం గుండ్రగుంట ఎలా నుంచుంటాం, కాదు బలపరుపు అన్నాడు. ఇంట్లో బలపరుపు చదువుతున్నాడు, స్కూల్లో గుండ్రంగా చదువుతున్నారు. ఆయన కర్మకి ఒక డిఈఓ వచ్చి అతన్ని అడిగాట, అంజీ గారు భూమి ఎలా ఉందని.
సార్ స్కూల్లో గుండ్రంగా ఉందండి, ఇంట్లో బలపరుపుగా ఉందండి అని చెప్పి. అట్లా జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం యొక్క కోణాలు, వాటి వర్గాలు, వాటి లక్షణాలు, విధానం వేరుగా ఉంటుందండి. ఇప్పుడు ఆ కాళిదాసు మయి వాస్తు ప్రకారం కొన్ని మేము క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అట్లా 175 నియోజకవర్గాలు ప్లస్ 25 పార్లమెంటరీ పొజిషన్లో ఉన్నటువంటి స్థానాల యొక్క డేటా బర్తులు, అన్ని పార్టీల యొక్క ముహూర్తాలు, వాటి అధినాయకుల యొక్క జాతకాలు మొత్తం చూసుకుంటే ఇదే నరసింహాచార్యులు 2019లో 131 సీట్లు వైసీపీకి అధికారంలోకి వస్తుందనుకున్నాం. అది పైన ఇచ్చినవన్నీ కూడా అతని యొక్క గ్రేస్ మార్క్స్ అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడేమనుకుంటున్నారు? ఈసారి 98 నుంచి 112 మధ్య. సో ఇది బుక్ మార్క్ చేసుకోవాలి. చేసుకో ఆ పైన వచ్చేవాళ్ళకి వైకాపాకి 98 నుంచి 112 మంది నుంచి వస్తాయని చెప్తాను ఆచార్యులు గారు. రిజల్ట్ తర్వాత మీకు బొకే ఇవ్వడమా? కరెక్ట్గా చెప్పారని ఒక గుర్తింపు దేనికైనా సిద్ధం. తప్పు చెబితేనే నేను క్షమాపణ సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే కరెక్ట్గా చెప్పారు, నువ్వు బొకే తీసుకొచ్చి మీకు ఇవ్వడమా? లేదు, మళ్ళీ రీఇంటర్వ్యూ చేసుకుంటాం. ఎలా చెప్పారేంటి అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ రెండిటికి సిద్ధమే నేను. ఓకే, రెండుకి సరే. ఇది పక్కన పెడితే మీరు జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి సరే, ఇప్పుడు ఆంధ్రాలో తిరగకపోయినా మీ ఊరు వరకు మీరు అట్లీస్ట్ మీ బాపట్ల, మీ గుంటూరు, ఆ భౌగోళిక అక్కడికి చూస్తుంటే ఆన్ ది వే చూస్తుంటారు కాబట్టి ఇప్పటికీ ఆంధ్రాలో ఎవరు బలంగా రావడానికి ఛాన్స్? పూర్తి స్థాయిలో అధికార పార్టీ వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇందాక మీరు చెప్పిన జాతకం లెక్కన దీనికి వేరే లెక్క ఉందా? ఆ లెక్క ప్రకారం 98 నుంచి 107 ఏదో చెప్పారు. యాజ్ ఏ గ్రౌండ్ రిపోర్టర్గా 175 స్థానాల్లో అన్ని నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గం 7 మండలాలు, ఒక్కొక్క మండలంలో సుమారు 10 నుంచి 35 గ్రామాలు, ఇలా 2 సంవత్సరాలు నా ప్రాక్టీస్ మొత్తం వ్యవసాయం చేసుకుంటూ జాతకాలు చెప్పుకుంటూ నేను చేసినటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా ఒమ్ము కాదు. కాబట్టి కొన్ని ప్రాంతాలు అంటే మీరు వెళ్ళారా? నేను వెళ్ళానండి, ప్రత్యక్షంగా వెళ్ళాను. 175 సుమారు 2 లక్షల గ్రామాలు తిరిగానండి. 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ళకి ఇప్పటికీ నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా నేను ఇప్పటికీ ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అన్నానంటే జగన్ మీద 2 ఏళ్ల క్రితం ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇప్పుడు ఇంకో అభిప్రాయం ఉండొచ్చు, ప్రజల ఐడియా కొంచెం ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు, లేదు స్థిరంగానూ ఉండొచ్చు, ఏది కాదనాలి నేను. అదే టైంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నది రీసెంట్గా. అదేవిధంగా జనసేన తెలుగుదేశం కలవడం కావచ్చు, కలవడం. సో ఇన్ని ఫ్యాక్టర్ల వల్ల మీరు చెప్పినటువంటి 3 ఆలోచనలు ముందుగానే చేసుకున్నాం. ఇప్పుడు అంటే మీరు తీసుకుంటాం కంపల్సరీగా. ఒక వ్యూహగానం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని మీద రియాక్ట్ అవుతాం. అన్ని క్వశ్చన్ అక్కడ బిలో పావర్టీ నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నందరినీ కలిశాను. మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అది ఒకటి తీసుకున్నాం. సో భౌగోళికంగా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, గతంకానికి ఇప్పటికి ప్రభుత్వాల తేడా ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మెజారిటీ పీపుల్స్ అంటే కాస్త అప్పర్ ఫ్యామిలీస్ కాకుండా లోయర్ బిలో పావర్టీస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా జగన్ వైపు మొగ్గు చూపించడానికి 50.47 ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఉంది. అందుకల కారణాలు మనం అనేకంగా చెప్పుకోవచ్చు. ఇటు నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఓటు లేదు, తెలంగాణలో ఓటు నాకు, ఇక్కడ స్థిర నివాసుడిని. ఓకే, ఇక్కడ నాకు వాళ్ళలో వచ్చినటువంటి మన గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళే అందరూ ఆంధ్ర మీద ఎక్కువ మాట్లాడేది. ఇప్పుడు జననీ జన్మ సౌఖ్యానం కులని వంశవర్ధిని అన్నారు. పుట్టిన ఊరి మీద ప్రేమ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటంటే ఎటు మొక్కినా కూడా ఓటు అయితే అక్కడ పడదు కదా. మీరు వైకాపా మొక్కినా ఇంకోళ్ళు తెలుగుదేశం పడదు, ఓటు సుఖం లేదు కదా. రెండోది ఎక్కడ ప్రభావితం అయినానంటే కొన్ని కుటుంబాలు చూసినప్పుడు చిన్న బ్యాంక్స్ ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులు. ఈ రోజున వాళ్ళ బ్యాంక్స్లో స్థిరమైనటువంటి ధన నిల్వలు ఏర్పడ్డాయి. త్వరగా చెప్పాలంటే ఆర్బీఐ బ్యాంకుల కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈయన ఇచ్చినటువంటి పథకాల డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ దాన్ని ఎఫ్డీలు తీసుకుని
5 సంవత్సరాలుగా ఒక్క కుటుంబానికి హీనపక్షం 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా వచ్చాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకొని తన జీవన ప్రయాణాలు చేసుకుంటూ వీటిని సేవింగ్లో పెట్టుకున్నారండి. ద ఫస్ట్ టైం. మీ మాటకు అడ్డు వస్తున్నా. రైట్ రైట్. నాకు విశాఖ జిల్లాలో ఇల్లు వాటిలు ఉన్నాయి. నా ఇంట్లో మనిషి పని చేస్తుంది. ఈ గవర్నమెంట్ పాలసీల వల్ల ఆవిడ వయసు అయిపోయిందన్న వృద్ధాప్య పింఛన్ వస్తుంది. నా ఇంట్లో పని చేస్తున్నాను, నేను జీతం ఇస్తాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పనికి ఆహార పథకం అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తుంది. వృద్ధాప్య పింఛన్ ఇస్తూ పనికి ఆహార పథకం అంటే నాకు తెలియదు దాని గురించి. మొత్తానికి అది వస్తుంది. ఓ రోజు ఆవిడ నా దగ్గరికి వచ్చి, బాబు టౌన్ వెళ్ళి వస్తాను. దేనికి అన్న. మా మనవడికి ఒక సైకిల్ కొంటాను, నేను సెల్ ఫోన్ కొనుక్కుంటాను, మా కోళ్ళకు ఒక చీర కొంటున్నాను అని. ఏమిటి విశేషం అన్నాను. బీసీ ఆసరా పథకం డబ్బులు వచ్చేవి బాబు, మీరేమో ఎఫ్డీ చేసేది దాచుకుంటున్నారు, 5 ఏళ్లలో ఇంత అయింది అంత అయింది అంటారు. వాళ్ళు ఏమో సెల్ ఫోన్లు కొంటున్నారు. బీసీ ఆసరా అన్నది యాక్చువల్గా పనిముట్లకో దీనికో దానికో ఇచ్చే పథకం. మూర్తి గారు, ఏ వ్యక్తి అయినా సరే తనకు వచ్చినటువంటి ద్రవ్యాన్ని జాగ్రత్త చేసుకోవటంలోనే మెళుకులు ఉంటాయి. దాన్ని దుబారా చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకుండా మీరు ఏమన్నారంటే గ్రామీణ బ్యాంకులు పెరిగిన మాట వాస్తవం, ఎఫ్డీలతో కలకలాడుతున్నాయి అన్నది పెరిగిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు ఖర్చు. ఇప్పుడు అమ్మఒడి అనేది వస్తే వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలి, లేదు ఫీజు రియంబరెన్స్ ఉంటే అది ఫీజులు కట్టుకోవాలి, అవి దాచుకోవడానికి ఉండదు. ఇక మిగిలింది ఏంటంటే డ్వాక్రా లోన్లు, లేదంటే ఈ బీసీ ఆసరా పథకం. మొత్తం బిలో పావర్టీ అనేవాళ్ళు స్థిరపడ్డారు. ఈ రోజున యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ పనులు దొరకట్లేదు. నేను వ్యవసాయదారుణ్ణి, అది ఇప్పుడే కాదులేండి, గ్రామీణ దొరకట్లేదు. మరి అలా అనొద్దు. నేను ఆసామిని. గతంలో మాకు ధైర్యంగానే రారా అంటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు రారా అంటే మనల్ని యారా అనే స్థితికి వచ్చారు వాళ్ళు. అవును, అసలు రారా అనేది ఇప్పుడు రెండే అనొచ్చు కదా. అట్లా కాదండి, వంశపారపర్యంతరంగా మా చీలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మన ఇంట్లోనే తింటారు, మన ఇంట్లో మన కుటుంబం చదువుతాడు. అంటే రారా అనే పదం అనేటువంటిది అది ఇల్లీగల్ కాదు కదండి. అప్పుడు కాదు, మీరేమంటారు వాత్సల్యం మీద అనే మాట. ఇప్పుడు ఏమంటా ఆ వాత్సల్యం అవసరం లేదు. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు గంజి చొక్కాలు వేసుకుంటున్నారు, మాతో పాటు హోటల్స్ టిఫిన్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాన్ని అభివృద్ధిగా చూడాలంటారా, అసూయ పడాలంటారా? మీరు అసూయ చూడాలి, నేనైతే అభివృద్ధిగా చూడాలి. అభివృద్ధి. రెండోది, ఒకప్పుడు మాది కుగ్రామం. ఆ కుగ్రామంలో సంపన్న కుటుంబాలు మాతో పాటు 10 పైన కుటుంబాలు ఉండేవి. ఒక 150-200 కుటుంబాలు కూలీల పనులు చేసుకునేవాళ్ళు. ఈ కార్పొరేట్ విద్యా స్కూల్స్ గ్రామాల్లోకి వచ్చి ఈ 10 ఏళ్లలో పిల్లల్ని ఆయా బస్సు దిగి చంకలో ఎక్కికొని తీసుకుని వెళ్తుంటే మిగిలినటువంటి పిల్లలందరూ చూస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాళ్ళకి ఆ అవకాశాలు ఈ గవర్నమెంట్ ఇచ్చింది. అది ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. 100% అండి. ఒకప్పుడు కాదంటే చైతన్య నారాయణ భాషణ స్కూల్ ఈ 5 ఏళ్ళలో వచ్చాయంట. విద్యా వ్యాపారం కాదా? కాదు, దాంట్లోకి వెళ్ళకండి మళ్ళీ మీరు. గత మూర్తి గారు, గత ప్రభుత్వాలు విద్యను వ్యాపారంగా మలిచాయి, ప్రభుత్వ స్కూల్స్ని పాడు చేసాయి. మీరు మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తున్నారు. నేను చెప్పేదేనండి, మీరేమన్నారు, ఇవాళ విలేజ్ల్లోకి కార్పొరేట్ స్కూళ్ళ బస్సులు వచ్చి అందరినీ తీసుకెళ్తున్నాయి, ఇది సాధ్యమైంది అన్నారు. అంటే గతంలో, ఇప్పుడు అదంటలేదు నేను, గతంలో 10 కుటుంబాల పిల్లల కోసం ఊళ్ళోకి వచ్చే ఇప్పుడు అందరూ ఈ రోజున లో కేటగిరీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు అయితే ఎవరే ఉన్నారో వాళ్ళ పిల్లలకి చక్కటి యూనిఫాము, చక్కని ఫుడ్డు, చక్కని భాష, చక్కని విద్య అందిస్తూ ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అన్ని విద్యలు పొందుతున్నారు. నేను దానికి ఒప్పుకుంటాను. దాన్ని అభివృద్ధిగా చూడాలక్కర్లేదంట. ఉన్న స్కూళ్ళని అభివృద్ధి చేశారు, మంచి యూనిఫార్ము, తిండి, ఫెసిలిటీస్ ఇచ్చారు, అది మీరు చెప్పండి. బట్ ఇప్పుడు డబ్బున్న కుటుంబాలతో పాటు డబ్బు లేని కుటుంబాలు కూడా చైతన్య నారాయణ స్కూల్ బస్సులు ఎక్కి టౌన్కి వెళ్తున్నారు అని అన్నారు. దానికి రీజన్ గవర్నమెంట్ కాదంటున్నాను నేను. ఇప్పుడు దానికి రీజన్ వేరే. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా ఏజ్ వచ్చినప్పుడు, అంటే అది మీది ఒకటే ఏజ్ కాబట్టి, మనం చదువుకుంటాను, మన పేరెంట్స్ వాళ్ళ స్తోమత మేరకు చదివించారు. నేను ఇంటర్ డిగ్రీ చదివించగలను. నీ ఏజ్కి నా ఏజ్కి వచ్చాక మనం అప్పు చేసి పిల్లల్ని వాళ్ళు ఏది చదివించాలో అది చదివించాం. ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి బ్యాంకు లోన్ పెట్టి మరీ చదివించారు. సో అందువల్ల అది డిఫరెన్స్ వల్ల విలేజ్లోకి కార్పొరేట్ స్కూళ్ళు వ్యాన్లు వస్తూ వాళ్ళు వెళ్తున్నారు. కానీ
గవర్నమెంట్ మారడం వల్ల వాళ్ళు వెళ్ళలేదు. బట్ ఊళ్ళలో స్కూల్ బాగా అన్నారు, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు 100%. ఈరోజు చెప్పాలంటే ఒక గవర్నమెంట్ నేను చదువుకున్నటువంటి పాఠశాల చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అది మీరు అనండి, మీరు ఏంటి? point అంటే మారిపోతున్నారు. ఒక రకంగా అది. చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలను చూసిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మార్పులు తీసుకొస్తున్నారు. అది ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్లో రానివ్వండి, ఎన్టీ రామారావు అయ్యారు రానివ్వండి, బాబు గారు రానివ్వండి, ప్రతి సంవత్సరం 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఏదో 1-2 స్కూల్స్కి వారికి మాత్రమే స్టేట్ ర్యాంకులు వచ్చాయి. కానీ 2019 సంవత్సరం నుంచి 2023 వరకు ద ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ స్కూల్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయంటే అది అభివృద్ధి అవునా కాదా? నేను మీ స్కూల్ గురించి నేను డిఫర్ అంటే ఇక్కడ చెప్పిన పాయింట్ డిఫర్. ఎంతమంది విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఒక ఇంట్లో ఒక విద్యార్థి చదువుకుంటే రేపొద్దున ఆ విద్యార్థి వలన ఆ కుటుంబం భవిష్యత్తు ఎంత సుఖపడుతుంది? బాగుంటుంది. దీనికి నాంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అని పిచ్చోడి అమ్మడబ్బులు ఇస్తున్నాడంటే ఒక సందర్భంలో ఆయన పాదయాత్రకి మా ఊరు వచ్చినప్పుడు మా చేలో మామిడికాయలు కోస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు మా దగ్గరికి శని ఆదివారాలు స్కూళ్ళు ఎగ్గొట్టి వచ్చేవాళ్ళు. మేము ఎగ్గొట్టి రా మాకండి రా అని చెప్పి అనేవాళ్ళం. అప్పుడు పిల్లవాడికి 200 రూపాయలు, ఆడ మనిషికి 300 రూపాయలు, మగవాడికి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వెరస 1000 రూపాయలు. వచ్చినప్పుడు ఏంటన్నా పిల్లలు వచ్చి పెట్టున్నారంటే వస్తారన్న ఆయన కూర్చొని క్యాలిక్యులేషన్ చేశాడు. వీళ్ళకి రోజు 200 రూపాయలు కూలీ ఇస్తున్నారు, సంవత్సరం వీళ్ళు స్కూల్ మానేసి పనులకు వస్తున్నారు. సో వీళ్ళ పనులకి మానిపించి స్కూల్కి పంపిస్తే వాళ్ళు సంవత్సరం కనపడేటువంటి డబ్బులు నేనే ఇస్తాను. దీనివల్ల స్కూల్స్లో ఎడ్యుకేషన్ శాతం పెరుగుతుంది, తద్వారా కుటుంబాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి ఒక పథకం. సో ఇది సక్సెస్ రేట్ అయ్యింది. మరి దాన్ని కాదనలేం కదా. ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడ చీలుతుందంటారా? నేను జర్నలిస్ట్ చెబుతున్నాను, ఓట్ బ్యాంక్ చీలుతుందా? సరే, ఇప్పుడు ఓట్ బ్యాంకు పథకాలు అన్న పాయింట్కి వచ్చారు. జగన్ వల్ల వైట్ కార్డ్ ఫ్యామిలీస్, నాన్ వైట్ కార్డ్ ఫ్యామిలీస్ పక్కన పెట్టేయండి. వైట్ కార్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎన్ని లక్షల వైట్ కార్డ్ ఫ్యామిలీస్ ఉంటే అవన్నీ కూడా 2,30,000 మంది అండి. అదే ఎన్ని ఉంటే అన్నీ బెనిఫిట్ పొందే, అంతే కదా. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు బెనిఫిట్ పొందారు, అందులో డౌట్ లేదు. అది ఏదో రూపంలో డబ్బులు వచ్చాయి. నేను చెప్పినాక అది వాళ్ళు ఉపయోగించుకున్నారా, ఎఫ్డీ వేసుకున్నారా, దట్ ఈస్ సెకండరీ, అది పక్కన పెట్టేద్దాం. మొత్తానికి 2 లక్షల పైసలు జనాలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు వీళ్ళంతా ఆ గ్రాటిట్యూడ్తో 2,35,000 పైసలకు వైట్ కార్డు వాళ్ళు ఇంటూ మినిమం 2 వేసుకున్నా, ఎందుకంటే వైట్ కార్డు మీద ఒక్కొక్క కార్డు మీద 2 మెంబర్లు ఉంటారు. సరే, 2,30,00,000 పథకాలు. సో 2,30,30,000 2,30,00,000 కార్డులు. సో 2 లక్షలు అంటే ఒక 4 పథకాలు అందాయంటే వైట్ కార్డు హోల్డర్ అనే కదా. అదే వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చింది. 2,30,00,000 అండి. వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చాను, పింక్ కార్డుకి ఇవ్వట్లేదు కదా. అసలు పింక్ కార్డే కూడా లేదు వాళ్ళు. అసలు చాలా వరకు వైట్ కార్డు చాలా ఏరేశారండి. ఏరేశారు. కార్డులు కూడా ఏం లేవు పెద్దగా. సో దాదాపు 4 కోట్ల మంది, 5 కోట్ల మంది అనుకోండి, 4 కోట్ల ఓట్లు ఉండే ఇళ్ళు ప్రభావితం అయ్యాయి. సో వీళ్ళంతా గ్రాట్యుటీతో జగన్కి ఓట్లు వేస్తారని మీరు నమ్ముతున్నారా? వీళ్ళు ఎంత శాతం వేస్తారు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం 2 కంపారిజన్ చూస్తాను. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టాడు, అభివృద్ధి వైపు దిశలు వేశారు. కానీ ఇక్కడ పబ్లిక్, ఇక్కడ ప్రభుత్వం రూరల్ వ్యవస్థని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. కేవలం డెవలప్మెంట్ మీద దృష్టికి వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణ అభివృద్ధికి కాంక్షించిన వాడు బీఆర్ఎస్ ఓటేశాడు. సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి రూరల్ అభ్యర్థులు, క్యాండిడేట్లు, ఓటర్స్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక పథకం ఉంది, అంత్యోదయ పథకం అని ఉంది. ప్రపంచంలో అట్టడుగు చివరివాడికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమం చెందాలి అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మనం అనుకున్నట్లుగా ఈ 2,30,00,000 మంది కార్డు హోల్డర్స్ అందరూ 30 లక్షల మందిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అన్ని వర్ణాల వాళ్ళు, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే నాకు ఓటైపోయినా పథకాలు ఇచ్చేయండి
ఆయన ఎప్పుడైతే ప్రకటించారో ఆ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని వాళ్ళు గుర్తించారు. సో నా అంచనా ప్రకారం దాన్ని చెప్పినటువంటి 50% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి పడుతుంది. అంటే నేను అదే అడుగుతున్నాను, మీరు అంచనా వేసిన 2,30,000 పైచీల కార్డులు ఇంటూ 2 వేసుకుంటే 4.5 కోట్ల మంది, 2,30,000 మందే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా. అవును, అది ఏ రకమైన కానివ్వండి. అంటే ఆ పథకం ఒక్కొక్క పథకం, ఇప్పుడు మీ పథకం వచ్చిందండి, మీ ఒక్కొక్కరు మిసెస్ మీద మీ పిల్లల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఆ 2,30,00,000 మంది ఓట్ బ్యాంక్ ఎక్కడ డివైడ్ కాదు. అదే నేను అడుగుతున్నాను, డివైడ్ కాదు. నేను ఇందాక స్ట్రైట్గా అడిగిందే, వాళ్ళు అంతా కూడా గ్రాటిట్యూడ్తో జగన్కి ఓటేస్తారు, 100% వేస్తారు. అది అంటే జగన్కి సాలిడ్గా మినిమం 2,35,000 ఓట్లు ఉన్నాయి. 2,30,00,000 ఓట్లు ఉన్నాయి. 2,35,000 ఓట్లు ఉన్నాయి. డైరెక్ట్గా కార్డు ఉన్నవాడు వేస్తాడు అనుకున్నా, ఇంట్లో వైఫ్ పిల్లలు మానేసినా వేస్తారండి. అంటే ఇక్కడ 2,30,00,000 మంది లబ్ధిదారులు అంతే, లబ్ధిదారు ఆ ఓట్లు సాలిడ్ పడతాయి. అంటే ఇక్కడ ఉదాహరణ చిన్న విషయం, మనకు 2,30,000 మంది మనకు వాలంటీర్స్ ఉన్నారు. ఓన్లీ పెన్షన్ తీసుకునే వాళ్ళు 60,30,000 మంది ఉన్నారు. 60,30,000 ఇంటూ ఇద్దరికి పెన్షన్ వస్తుందిగా, అక్కడ కోటి కనబడుతుందా? ఈ 2,30,000 మంది వాలంటీర్లు ఉన్నారా, వీళ్ళకి 1-2 ఓట్లు ఉంటాయి కదా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాల పాటు పథకాల రూపంలో ప్రతి లబ్ధిదారుడికి మినిమం హీనపక్షం 2 నుంచి 3 లక్షలు వచ్చాయి వాస్తవం. అయితే చాలామంది కొన్ని చోట్ల ఆయన తిరిగినప్పుడు ఆయన డబ్బు ఏమైనా ఇచ్చాడా, మా డబ్బేగా మాకు ఇస్తుంది అన్న మాట వాళ్ళకు విన్నా. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోబెట్టి, ఏమమ్మా నీది వైట్ కార్డు, నీకుంది వైట్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు కార్డు నీ దగ్గర ఉన్నాయి, నీకు పాన్ కార్డు ఉందా? లేదండి. అంటే వాళ్ళకి పాన్ కార్డు కూడా తెలియదు వాళ్ళకి. నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం స్టేట్గా ట్యాక్స్ కడుతున్నావా, జిఎస్టీ కడుతున్నావా, ఈఎస్టీ కడుతున్నావా? కట్టలేదు కదా, మరి నీకు ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వ డబ్బు నీకు ఎందుకు ఇవ్వాలి అనేసి ఒకసారి ఆలోచించారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కదండి ఇవన్నీ. అంటే వీళ్ళకి ఇచ్చిన పథకాల డబ్బు ఏదైతే ఉందో అందులో కొంతమేర కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు వీళ్ళు పేర్లు మార్చుకొని పెట్టుకున్నారు. అది మనం యాజ్ జనరేషన్ ఒప్పుకోవాలి, దానికి కొంత వాళ్ళ సహకారం అందించింది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ పథకాల డబ్బు ఏమైంది, ఇది ఎక్కడికి వెళ్ళింది అనేది సమాధానం దొరకదు. నేను అంటుందంటే మీరేం చెప్తున్నారంటే, తెలంగాణలో అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు కేసీఆర్ ఓట్లు వేశారు, కేసీఆర్ అభివృద్ధి చేశాడు, కిందకి సంక్షేమం వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం గురిపెట్టింది కాబట్టి సంక్షేమం వేశారు. సో ఇప్పుడు ఆంధ్రాకి వద్దాం. ఆంధ్రాకి వస్తే కనుక జగన్ సంక్షేమాన్ని చూస్తున్నారు. సరే, అభివృద్ధి అనేది ఆయన కోణం, అభివృద్ధి ఎలాగా, స్కూల్ డెవలప్ చేద్దాం, హాస్పిటల్ డెవలప్ చేద్దాం, ఇవి. బట్ ఇది కాదు అభివృద్ధి, రోడ్డు బాగాలేవు, ఏదో ఐటీ కంపెనీలు రాలేదు, లేకపోతే ఇంకోటి లేదు అనే ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే బేసిక్లో మీరు చెప్పినట్టు చూస్తే అభివృద్ధి కావాల్సిన వాళ్ళంతా తెలుగుదేశంకి ఓటేసి, సంక్షేమం కావాల్సినంతా జగన్కి ఓటేస్తారు అని స్టేట్మెంట్కి మీరు ఒప్పుకుంటారా? నేను న్యూట్రల్గా సమాధానం చెప్తాను దీనికి, స్ట్రైట్గా చెప్పలేను దీనికి. ఎందుకంటే అభివృద్ధి తెలంగాణలో చెప్పింది ఈక్వేషన్ అదే కదా, అదే ఈక్వేషన్ ఆంధ్రాలో ఉండేటువంటి మైండ్ సెట్ కూడా గమనిస్తుంటాయి కాబట్టి. తెలంగాణ మైండ్ సెట్, ఆంధ్ర మైండ్ సెట్ ఒకటి కాదు, సపరేట్ అండి, సపరేట్. ఓకే, సపరేట్ అండి. గుడ్. ఎవరైతే అభివృద్ధి లేదు, అభివృద్ధి కాలేదు అని ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఈవీఎం దగ్గర బట్టనుకుంటూ నొక్కరు సార్. వాళ్ళు చెట్ల కింద కూర్చొని రచ్చబండలు పెట్టేవాళ్ళు పోయి ఓటుకి వేయమంటే వేయరు. ఒకటి ఉదాహరణకి మా ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, ఎరా మరి ఓటుకి వెళ్తున్నావు అంటే, ఎండ ఎక్కువ ఉంటుంది బాబాయ్ గారు, ఎడం పోతామండే, మరి ఎన్ని పథకాలు ఇచ్చారు చేశారు కదా, ఏమన్నా ఆయన గెలిచిన ఇస్తాడు, ఆయన గెలిస్తే మళ్ళీ మాకు రాకుండా ఉంటాయా అనే వర్గాన్ని కూడా చూశాను నేను. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 2,35,00,000 ఓట్లలో కొన్ని ఓట్లు తగ్గిపోతాయిగా. అలా అనేవాళ్ళు ఎప్పుడు కూడా కంపల్సరీ ఓటు బ్యాంక్ వెళ్తారండి. వాళ్ళకి ఒక పిక్చర్ పడిపోయింది ఒకటి. రెండోది 5 సంవత్సరాలు అభివృద్ధి అని సింగపూరు సినిమా కర్తలు చెప్పినటువంటి వ్యక్తులు మీరు ఎందుకు ఓటమి పాలయ్యారు? 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తివి. సో 5 సంవత్సరాలు ఎవడో ఏం చేయలేడు, ఏ మాటకు ఆ మాట. మనకు అన్నీ తెచ్చుకోవడానికి సమయం ఉంది, కాలేదు. మరి ఎందుకు ఓడిపోయినావు? నీ విశ్వసనీయత ఏమైపోయింది? అదొక ఎక్స్పెక్ట్.
ఇక్కడ చూసినట్లయితే చాణక్యుడు నీతి శాస్త్రంలో ఏ రాజ్యంలో అయితే సంక్షేమము పరిపూర్ణంగా అందుతుందో ఆ రాజ్యం ఇప్పుడు ఆర్థిక వనరులనే దెబ్బతీస్తుంది అని చెప్పిన మాట వాస్తవం కాదంటారా? ఇంకొద్దిగా మనం ముందుకెళ్ళినట్లయితే పాండవులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనే పరిస్థితిలో శకుని ఒక మాట అంటాడు, ఏ రాజ్యంలో అయితే గోవృద్ధి, క్షీరవృద్ధి, పశువృద్ధి ఉంటుందో ఆ ప్రాంతంలోనే పాండవులు ఉంటారు అని చెప్పాడు. ఈ రెండు మనం ఈక్వేషన్ చూసినప్పుడు ఒక విధానంలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నది ఒడ్డు తీర ప్రాంతంలో గృహ నివాసంలో ఉండటమే అనేటువంటిది రాచరికానికి మంచి లక్షణం కాదు. ఆయన ఓటమి కారణం కృష్ణానది ఒడ్డు ఉన్నటువంటి గృహంలో నివాసం ఉండటమే ఆయన ఇబ్బందికరం. ఏమండి రాజు అనేటువంటి నదీ తీర ప్రాంతాల్లో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? అది చెబుతున్నాం. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండకూడదు, పీఠభూమి ప్రాంతాల్లో ఉండాలి. పీఠభూమి అన్ని చోట్ల ఉండదు కదా. నీకున్నటువంటి ప్రాంతంలో కరెక్ట్గా కృష్ణానది ఒడ్డున ఇల్లు కదా, కృష్ణానదిలో వచ్చేటువంటి వాటర్ మొత్తం నీ ఫ్లష్లోకి వస్తాయిగా భూగర్భంలో నుంచి, అవునా? ఇక్కడ నీకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ నీకు ఎక్కువ ఉంటుందిగా భూమి రాజుకి. చాలా లెక్కన రాజు ఏంటి, నది ఒడ్డుని ఎవరు నివసిస్తే వాళ్ళ ఫ్లష్లోకి ఆ వాటర్ వెళ్తుంది కదా. ఎవరైతే ప్రధాన వ్యక్తిగా రాజ్యాన్ని పరిపాలిస్తాడో వాడిని మనం రాజుగా చూడాలి. అలా అయితే దేశంలో కావేరీ తీరంలో తమిళనాడులో రాజులు లేరా? ఎక్కడ కావేరీ తీరంలో వాళ్ళ రాజధానులు ఎక్కడ కట్టుకున్నారు? ఉదాహరణ విజయనగర సామ్రాజ్యం ఉంది, ఆయన ఎక్కడ కట్టుకున్నాడండి? అనిగుందలో కట్టుకున్నాడు. హంపీలో తొంగదనది ఒడ్డుని కట్టుకోవచ్చుగా, అవునా? మైసూరు మహారాజు గారు ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారండి? పక్కన తుంగభద్ర ఉంది, ఆయన ఎక్కడ అటుపక్క ఎందుకు వెళ్ళిపోయినాడు? దీనికి మొత్తం మనకు ఒక వ్యవస్థ ఇచ్చారండి. నువ్వు రాజు, ఇప్పుడు రాజరకమే ప్రజాస్వామ్యం వచ్చింది, అయినా నువ్వు రాజులా ప్రవర్తిస్తున్నావు కదా. ఏ విధంగా చంద్రబాబు రాజులా ప్రవర్తించాడని ఏ విధంగా చెప్తున్నారు? రాజులా ప్రవర్తన కట్టాడు అక్కడ కోట కాదు సార్, ఆయన గట్టు మీద సూక్తి ముక్తావళి అనేటువంటి ఒక మూల గ్రంథంలో మహీధర జగన్మోహన్ రావు గారు అన్ని గ్రంథాల క్రోడీకరించి ఒక పదం రాసుకొస్తూ రాజు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివాసం ఉండాలి, ఎలా సంచరించాలో చెప్పుకొచ్చాడుగా. అంటే ఇక్కడ రాచరికం అంటే ఏంటంటే కిరీటాలు పెట్టుకోవడం కాదండి. కిరీటం పెట్టుకోకలేదు. మీరు అన్నట్టు సపోజు ఒక కోట కట్టుకున్నా కృష్ణానది తీరంలో కోట కట్టుకుని ఉండుంటే మీరు ఏమంటే కృష్ణానది తీరం కూడా ప్యాలెసే కదా సార్ అది. ఆయన అద్దింటో కదా అంటే అద్దింటో కదా, అక్కడ కూడా ఉండకూడదు అంటా నేను. ఉండాల్సిన అవసరం అక్కడ దగ్గరలోనే ఉంటున్నాడు జగన్ కూడా. ఎక్కడ ఆయన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లేడండి, ఒక చిన్న పంట కాలువ పక్కన ఉన్నాడు. చిన్న పంట కాలువ పక్కన ఎత్తైన పీఠభూమిలో ఉన్నాడు ఆయన. సో సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజ్యానికి రాజు అయినా దేవ బ్రాహ్మణ మాన్యాలను రక్షిస్తారో ఆ రాజు ఎప్పుడు ఘనకీర్తివంతుడు అవుతాడు. ఓకేనా? అంటే చంద్రబాబు గారికి పతనానికి కణాలు చూస్తాను ఇక్కడ నేను గమనించింది. పుష్కరాల సమయంలో చేసినటువంటి ఒక చిన్న మానవ తప్పిదం, ఆయన తప్పును నేను బాహాటంగా అనలేను. ఒక సందర్భంలో ఇబ్బందులు వస్తాయి, ఎవరు కావాలని చంపరు, ఒక ఉపద్రవం అది వచ్చింది. ఆ దోషం వెంటాడుతోందంటారా? ఆ దోషానికి తగినటువంటి స్వాంతను మనం కలిగించామా లేదా అనేది ప్రశ్న రాజుకి. తండ్రి నీవు జైల్లోకి వెళ్ళినప్పుడు తద్వారా ఆ ఉద్రేకంతో మరణించిన వారికి ఇంటికి 3 లక్షల రూపాయల చొప్పున, 1 లక్ష రూపాయల చొప్పున ద బెస్ట్ పని చేశారు, హ్యాట్స్ ఆఫ్. బట్ ఇదే పని పుష్కరాల్లో చనిపోయిన వారి 27 మంది ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పరిశీలించి జరిగిందమ్మా, నష్టం జరిగింది, మీకు ఇది ఇస్తానంటే ఆ కుటుంబాలు ఈ రోజున తిరిగిన వ్యక్తిని తీసుకురాలేకపోయినా శోకసంద్రం నుంచి బయటపడి ఉపశమనం పొందేవాడు కదా. ఒక మనిషి నీ వల్ల ఉపశమనం పొందితే నీకు ఎంత ఎనర్జీ వస్తుంది కాదా? రోడ్డు మీద దేవాలయాలు కొడతం తప్పు కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము అభివృద్ధికి ఆటంకంగా ఉండేటువంటి దేవాలయాలు
కూల్చడం తప్పు కాదు అని నేను సమర్థిస్తాను. తీసే విధానం కరెక్ట్ కాదు. కృష్ణానది ఒడ్డున సీతాదేవి గారు కూర్చున్నటువంటి పాదాలు ఇప్పటికీ ఉంటాయి. ఒకప్పుడు కృష్ణా జిల్లాలోకి వచ్చే ఆడబడుచు కానీ, కృష్ణా జిల్లా నుంచి బయటకు వెళ్ళే ఆడబడుచు కానీ ప్రతి ఒక్కరూ కృష్ణానది దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు చాట వేసుకుని ఈ అమ్మవారి పాదాలకు పసుపు కుంకుమ అక్షతలు గాజులు చీరలు ఇచ్చి ఒడిబియ్యం పెట్టుకొని పక్క గ్రామానికి వెళ్ళేవాళ్ళు, నది దాటేవాళ్ళు. అసలు అది ఆ కృష్ణానది ఒడ్డుకి సుమారు 600 మీటర్ల దూరంలో ఉంటుందండి. అది నీకు ఏం అడ్డం వచ్చిందని అర్ధరాత్రి పూట తీసి పారేసి చెత్త కుప్పల్లో పారేశారు దేవాలయాలని. అది దైవ దోషం కాదని మనకు అని చెప్పుకుంటాం. దోషం ఖచ్చితంగా డౌట్ లేదు. నీవు వేసేటువంటి ఫ్లైఓవర్కి కనకదుర్గ అమ్మవారి గుడి యొక్క గోశాల అడ్డం వచ్చిందని ఆ నిర్వాహకులను బంధించి కొట్టి కొన్ని ఆవుల్ని తన్ని అప్పటికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే అజ్ఞాత వ్యక్తుల చేత ఆ ఆవులకి విషప్రయోగం చేసి కొన్ని ఆవులు మరణించాయే. దాని గోశాల ఉండేది అక్కడ, పెద్ద గోశాలండి. ఆ పిల్లర్ గడ్డం వచ్చేసిందండి. మరి ఆ దోషం ఎక్కడికి పోతుందండి? సో ఇలాంటి దోషాలన్నీ చంద్రబాబు వెంటాడుతున్నాడు. 12 రకాల దోషాలు ఆయన పతనానికి కారణమైంది. ఒకటి భూ సంరక్షణ చేసుకోవాలి. కాదు, వెంటాడుతున్నాయా అయిపోయాయా? అది కర్మ వెంటాడుతూనే ఉంటుందండి. అప్పుడు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అందుకే రాజు ఎప్పుడు కూడాను సరైనటువంటి సలహాదారులను పెట్టుకొని తదనుగుణంగా ప్రవర్తించిన రాజు ఎప్పుడైనా సరే చిరస్థాయిగా నిలబడతాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మీరు అన్నట్టు చంద్రబాబు నేరుగా చేసింది కావచ్చు, నేరుగా చేయకుండా అవ్వవచ్చు, ఏదైనా ఆపాదన అవుతుందిగా, దాన్ని సమర్థిస్తున్నాను. అలాంటి సమస్యలు జగన్ కూడా రావచ్చు కదా. జగన్ కూడా వచ్చాయి. ఆయన తెలియకుండా ఎక్కడో కింద ఎవడో ఒకడు ఏదో ఒక గుడి దగ్గర వచ్చాయి. ఇక్కడ కర్మ ఫలితం రెండు తీసుకోవాలి. మరి జగన్మోహన్ హయాంలో రథాలు తగలబెట్టారు, దేవాలయాలు ఊచకొత్తకు వచ్చారు కదా. అంటే ప్రత్యక్షంగా ఏ ప్రభుత్వం చేయించదు. అవును, కానీ వాళ్ళకి దాన్ని ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రత్యర్థులు చేయొచ్చు, లేకపోతే వారితో పడిన వారు చేయొచ్చు. దానికి ప్రక్షాళన కోసం ఎవరైతే ఈ దేవాలయాలను కూల్చివేశారో ఆ దేవాలయాల మొత్తాన్ని తిరిగి రీస్టోర్ చేశారు. దాని భూములు కేటాయించి దాన్ని పూర్తి స్థాయిలో పరిహారాలు చేసుకున్నారు. గోశాలకు భూములు ఇచ్చారు. దేవాలయ ట్రస్ట్ భూములు మొత్తం తిప్పి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయి. దాన్ని మనం తులాభారం వేసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ అనేటువంటి ఈ శని సంబంధితమైనటువంటి శ్రామిక కర్షక వర్గాలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి బహుశా ఈ సంవత్సరం ఈసారికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి అదే మీరు ఇప్పుడు 3 లెక్కలు చెప్పారు. అది ఒకటి గోచారం గ్రహచారం ప్రకారం వీళ్ళిద్దరి జాతకాలు బాగలేవు, ఆయన జాతకం బాగుంది, గురు బలంగా ఉన్నాడు, ఆ విధంగా జగన్ ఎడ్జిలో ఉన్నాడు. రెండోది దోషాలు వెంటాడుతున్నాయి చంద్రబాబుని. జగన్ దోషాలు పరిహారం ఎప్పటికప్పుడు చేసేసుకుంటున్నాడు కాబట్టి ఆయన దోషాలు వెంటాడట్లేదు. సో ఆ విధంగా జగన్ బలంగా ఉన్నాడు. 2 మధ్యలో మీరు చెప్పింది 2,30,00,000 పైచీలకు వైట్ కార్డులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫలితాలు అందాయి. స్కూళ్ళు హాస్పిటల్స్ అన్నీ డెవలప్ అయ్యాయి. అన్నిటికంటే గొప్ప ఈవెంట్ ఏంటంటేనండి కరోనా సమయం. అవునండి, ఈ విధంగా వాళ్ళలో కొంత శాతమైనా మీరైతే 100% అంటున్నారు, మళ్ళీ మీరే వాళ్ళ డబ్బులు ఇస్తున్నారా అని అనేవాళ్ళు ఉన్నారు అంటున్నారు. మనతో మాట్లాడే విధానం అలా ఉంటుంది. అదే కరోనా సమయం. ఈ 3 రకాల ఈ 3 యాంగిల్ జ్యోతిష్యం, అభివృద్ధి, లేకపోతే పాలనా విధానం, 3 దోషాలు. 3 ప్రకారం జగన్ ఎడ్జిలో ఉన్నాడు మీ లెక్క ప్రకారం. ఆ లెక్క ప్రకారం 98 నుంచి 110 సీట్ల మధ్యలో వస్తాయని మీరు ఘంటాపదంగా చెబుతాను. అది కూడా గత 2 ఏళ్ళుగా అన్ని నియోజకవర్గాలు పరిశీలించి. ఇంకేం ఫ్యాక్టర్స్ జగన్ రావడానికి దోహదం చేస్తున్నాయి, చంద్రబాబు రాకుండా చేస్తున్నాయి? ఉదాహరణకి కరోనా సమయం. కరోనా సమయంలో ఆయన ఇమీడియట్గా స్టేట్ బాడీ మీటింగ్ పెట్టారు. నైట్ జర్నలిస్ట్ మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టారు. అందరికీ డైరెక్ట్ పాసులు ఇచ్చారు. మాకు కొంతమందికి ప్రతి ఓటరు కూడా బాధ్యతగా నాకు సహకరించండి, ప్రాణావస్థ నుంచి బయట పెడతాను అన్నాడు. నేను తీసుకున్న బాధ్యత ఏంటి, ఒక వెహికల్ తీసుకోవటం, వెహికల్లో వాటర్ బాటిల్స్, స్పిరిట్, మాస్క్
ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి. అటువంటి మరణ మృదంగం విలయతాండవం చేసిన సందర్భంలో పూర్తి స్థాయిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఇమీడియట్లీగా ఫాస్ట్గా వ్యాక్సినేషన్ జరిగేటువంటి రాష్ట్రం మనది. ఇమీడియట్గా ఫండ్ రిలీజ్ చేశారు, మంచి ఫుడ్ ఇచ్చారు. చివరికి చనిపోయినటువంటి ప్రాణికి అంత్యక్రియల ఖర్చులకు కూడా అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి చేతిలో పెట్టి వాళ్ళకి ముఖం చూపించి నేను సుమారు నా చేతులతో ఒక 3000 శవాలను దహనం చేశానండి. ఇవన్నీ జనాలు గుర్తున్నాయంటారా? ఏమండి గుర్తున్నాయంటారు జనాలు? కరోనా సమయంలో ప్రభుత్వము ద్వారా లబ్ధి పొంది ప్రాణాన్ని కాపాడుకొని గుర్తు లేనివాడు బ్రతికి ఉన్న చచ్చిన శవంతో సమానం అండి. అది ఈ స్టేట్మెంట్ పక్కన పెట్టండి సార్. గుర్తుంటుంది సార్, అది గుర్తుంటుంది. ఇప్పుడు అదే స్టేట్మెంట్ని లబ్ధారులు కూడా ఇవ్వచ్చు, మీరు కావాలంటే. ఏమండి వైట్ కార్డు తీసుకుని జగన్ ద్వారా అంటే ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళ ఇంగిత జ్ఞానం ఆధారపడి అది ఇంగిత జ్ఞానంతో సమానం ఉంటుంది స్టేట్మెంట్. ఇక్కడ సార్ మీరు నాకు సహాయం చేశారు, నన్ను కష్టంలో ఆదుకున్నారు, నా ప్రాణాన్ని పోషించారు. మొరాలిటీ బట్టి ఉంటుంది అది. ఇక్కడ ఏంటంటే మొరాలిటీ ఉన్నవాడు ఓట్ బ్యాంక్ వెళ్తాడండి. అంటే ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ జనాలకి మొరాలిటీ ఉంటే వాళ్ళందరూ కలిసి జగన్ ఓటేసి జగన్ గెలిపిస్తారు. ప్రభుత్వము ద్వారా లబ్ధి పొందిన వారు, కరోనా టైంలో ఇబ్బందులు పడి బయటపడిన వారు పైసా ఖర్చు ఎంతమంది వచ్చారండి? ఈ రోజున మీ కెమెరా తీసుకొని విజయవాడ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అందనంతటి పూర్తి వైద్యం ప్రభుత్వ పాఠశాల హాస్పిటల్స్ నడుస్తున్నాయి. అది నేను ఇందాకనే చెప్పాను మీకు. 100% గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ డెవలప్ చేసిన విధానం మాత్రం ఒకటి సార్. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం దేనికోసం? దాచుకోవడానికి కాదుగా, అభివృద్ధికి సంక్షేమానికే కదా. ఇప్పుడు మనం ఒక పక్కన ప్రాణం పోతూ బతుకుతున్నప్పుడు నీకు 4 బిల్డింగ్లు కడితే అన్న ఉపయోగం ఉంటుందా అండి? ఇప్పుడు అభివృద్ధి ఉంది కదా. అభివృద్ధి అంటే ఐటీ కంపెనీలు రావాలి. మరి హార్బర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఈ నెలలో అవుతున్నాయా? 17 మెడికల్ కాలేజీలు వచ్చి ఆల్రెడీ 4 ఫంక్షనింగ్లోకి వచ్చాయి కదా. అది అభివృద్ధి కింద ఉండదా? ఉదాహరణకి ఉద్దానం సమస్య ఎప్పటిదండి మనకది? చాలా చిన్నప్పటి నుంచి ఉంది. ఈ రోజున సుమారు 7 లక్షల మందికి ఆ ప్రాంతంలో 7 కిలోమీటర్ల ఎత్తున వాటర్ పంపింగ్ పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదా? ఒక డయాలసిస్కి వెళ్తే ఖర్చు అవుతుందండి, చేయట్లేదా? ఆ ప్రాంతం వాళ్ళు ప్రభుత్వానికి రుణపడి ఉండరా? కాబట్టి ఇక్కడ ఉదాహరణ నేను హైదరాబాద్లో కొన్ని సంస్థలు గడిచిపోయి కింద చాలా చూశాను. ఇందులో చదువుకున్నటువంటి ఆంధ్ర తెలుగు విద్యార్థులకి పారిశ్రామిక వాడల్లో ఐటీ రంగాల్లో వాళ్ళు ఎంత జీతాలతో బతుకుతున్నారండి? వాళ్ళు ఏ స్టేజ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు? వీళ్ళకి 90 సంవత్సరాలు లీజులు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, వాటర్ ఇచ్చి, పవర్ ఇచ్చి, అన్ని రకాల సబ్సిడీ ఇస్తే తెలుగు విద్యార్థులకి ఎంతమందికి వీళ్ళు ఏ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చారంటే వాళ్ళని 2% ఇచ్చారండి. మిగిలిన వాళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న వాళ్ళు తప్ప స్థానికంగా ఇచ్చారు. అంటే అలాంటి అభివృద్ధి అవసరం లేదంటారు అండి. అలాంటి అభివృద్ధి అవసరం లేదంటారు. అంటే మన వాళ్ళకి ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటి కాదండి, ఇన్ని రకాల ఇప్పుడు ఉదాహరణకి ఇన్ఫోసిస్ పెట్టారు విశాఖపట్నంలో. అందులో ఏ ప్రాంతం ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారంటే టోటల్గా ఆంధ్ర, తెలంగాణ చదువుకున్న తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? 30% మా స్టేట్కి ఉద్యోగాలు ఇవ్వండి, 70% మీ ఇష్ట ప్రకారం ఇచ్చుకోండి, దానికి మేము డెవలప్మెంట్ చేసి వాళ్ళ మేధస్సుకి సంపడ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇస్తాం. ఇలా అంటే నొప్పండి కంపెనీలకి. అంటే ఒక హైటెక్ సిటీ కట్టేస్తే చుట్టుపక్కల జరిగినంత మనం చూస్తున్నాంగా. శంకుస్థాపన చేసిందే ఒక ఆయన, అవుటర్ రింగ్ రోడ్ వేసిందేమో ఒక ఆయన, డెవలప్ చేసుకుంది ఒక ఆయన. ఈ రోజున హార్బర్స్ రెడీ అయితే అభివృద్ధి జరగదా? అంటే ఇది మీరు అన్నది ఒక విషయం వాస్తవం ఒప్పుకుంటున్నా. నేదుల మీద జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉండొచ్చు, లేకపోతే కేసీఆర్ పూర్తి చేసి ఉండొచ్చు. అట్లేదు. ఇది మన రాజరిక వ్యవస్థ నుంచి కూడా నడుస్తుంది. బృహదీశ్వరాలయం ఒక రాజే కట్టిలా, ఎంతోమంది అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడం కాదు, ఒక రాజు స్టార్ట్ చేస్తే 5వ తరంకో 6వ తరంకో అది పూర్తయింది. అదే ఎందుకంటే 200 ఏళ్ళు కట్టినప్పుడు 200 ఏళ్ళు ఒక రాజు ఉండడు కదా. ఒకటి. రెండోది
గుర్తుపెట్టుకోవడం వరకు ఓకే, మీకు చెప్పేది ఒప్పుకుంటాను. మీరు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు పొలిటికల్గా ఎలా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు పొలిటికల్గా ఏటెక్ సిటీ కట్టాను, రింగ్ రోడ్ కట్టాను ఆయన నేను అంటున్నారు. కామన్ పీపుల్గానే మాట్లాడుతున్నాను సార్, పొలిటికల్ కామన్ పీపుల్గా. చిన్న ఉదాహరణ అండి, ఇప్పుడు మీ ఇల్లే ఉంటుందండి, మీ తాతగారు ఒక పెంకుటిల్లు కట్టించి ఉంటారు, మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఆ పెంకుటి తీసేసి స్లాబ్ వేసి ఒక ఇల్లు పోషణ చేసి అదేమో నాకు తెలియదు సార్. కాదు, ఆ తర్వాత అదేదో నాకు తెలియదు, కానీ మా కోసం వీలునామాలో ఈ ఇంటి నిర్మాణానికి సుమారు 150 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా పరిపూర్ణ నాణ్యతగా నిర్మించబడినది. ఈ ఇంటిని కూలగొడటం కానీ, బాగు చేయటం కానీ, బ్యాంకులకు కానీ, తాకట్లకు కానీ, తనఖాలకు కానీ వీలు లేకుండా రాసిపోయారు. అదిగా చెప్తున్నాను నేను, మీరండి కాదు సార్. ఇప్పుడు ఒక గ్రాండ్ ఫాదర్ ఒక ఇల్లు కడతాడు, ఆ రోజుల్లో టెక్నాలజీ ప్రకారం పెంకుటిల్లు కడతాడు. తర్వాత తండ్రి వచ్చి దాన్ని తీసి ల్యాబ్ వేస్తాడు, తర్వాత కొడుకు వచ్చి దాని మీద ఇంకో పోర్షన్ వేసుకుంటాడు చాలని. సో ఈ డెవలప్మెంట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. సో అంచేత ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు కట్టారు, శాసనసభ కట్టారు, బిల్డింగులు కట్టారు. అంటే అసలు చేయకుండా ఏం పోలేదు కానీ అక్కడ వాడిన పదం ఏంటి, తాత్కాలికమే, ఇది తాత్కాలికమే. అంటే పబ్లిక్ ఎలా ఉంటారంటే తెల్లవారిపాటు అద్భుతం జరగాలి. ఆయన ఎవరు దేవాలయాలను సృష్టిస్తాడు సరే, విశ్వకర్మ వచ్చి ఇలా అంటే అయిపోతుంది కాదుగా. మరి ఇప్పుడు అదే ప్రజలు 5 ఏళ్లలో ఏదైనా అద్భుతం చేయలేదని జగన్ అనుకుంటున్నారేమో. ఇక్కడ మమ్మల్ని స్థిరపరిచాడుగా, మమ్మల్ని గౌరవస్థానంలో ఉంచాడుగా, మా బతుకులు బాగు చేశాడుగా. సో ఆ యాంగిల్లో థింక్ చేస్తున్నారు. నెక్స్ట్ అభివృద్ధి ఉంటుందేమో ఇంకో రకంగా. ఇప్పుడు ఒక చెప్పండి, విశాఖపట్నంలో కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి, మచిలీపట్నం హార్బరు, రామాయపట్నం హార్బరు, కృష్ణపట్నం హార్బర్ రెడీ అయిపోయినాయి. సో కొన్ని రంగాలు వర్క్ నడుస్తుంది. సో మరో 5 ఏళ్ళకి మరి కొంచెం ఎక్కువ. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి, కృష్ణా అనేది అవతల ఒడ్డున కొంత ల్యాండ్ పూలింగ్ చేసి 4-5 బిల్డింగ్లు కట్టేస్తే అది అభివృద్ధి కాదు కదండి. ఈ రోజున అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాలు పూర్తి స్థాయిలో రాజధాని కింద ఇచ్చి తీసుకుని 3 పంటలు పండేటువంటి రాజధాని ఇక్కడ స్థానం పనికిరాదని శ్రీకృష్ణ కమిటీ వేస్తుందని మనం పక్కన పారేసాం కదా. నేను ఓ సలహా కూడా ఇచ్చాను సార్, చిన్న సలహా ఇచ్చే ప్రభుత్వానికి, చంద్రబాబు ఏమండి, సింగరాయకొండ టెంపుల్ దగ్గర నుంచి తెట్టు ప్రాంతం వరకు 36,000 ఎకరాలు ఇనాం భూమి పడి ఉందండి. అది మెడ్రాస్ కోర్టులో మన ఆంధ్రప్రదేశ్కి ఫేవర్గా వచ్చింది. ప్రభుత్వం నుంచి ఒక లెటర్ పెడితే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే 36,000 ఎకరాల భూమి రాజధానికి నిర్మాణం బాగుంటుందండి. సముద్ర పొడ్డు అది సింగరాయకొండ. ఈరోజు 36,000 ఎకరాలు ఎవరు ఆక్రమణ లేకుండా చేశారు, గవర్నమెంట్ అది చేసి అక్కడ గాయాలతో వ్యాపారం చేసుకుంటున్నారు. నీకు ఉచితంగా 36,000 ఎకరాలు పడుతుంది సార్ పక్కన సింగరాయకొండలో. నీకు అన్నిటికీ అనుకూలమైన వాతావరణం పరిస్థితి. ఇక్కడ సామాన్య మానవుడికి కోర్టుకి వెళ్ళే పనే ఉందండి, ఇబ్బంది వస్తే కోర్టుకి వెళ్తాం. అంటే దీన్ని బట్టి నానాజన్మ చేస్తుంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఆయన కింద వాళ్ళు చేసిన తెలియక కానీ తెలిసి కానీ చేసిన చర్యలు కానీ మీకు నచ్చలా. 2 ఆయన కరకట్ట మీద ఇల్లు కట్టి ఉండడం వాస్తు ప్రకారం మీకు నచ్చలా. ఏ కారణంగా అయితే మీకు నచ్చలేదు, చెప్పాల్సిన ధర్మం చెబుతున్నాం కాదు. అదేవిధంగా రాజధాని కోసం 36,000 ఎకరాలు అక్కడ సేకరించడం అన్నది మీకు నచ్చలా. తప్పు. కట్టిన బిల్డింగ్లు టెంపరీ అని చెప్పడం మీకు నచ్చలా. ఆయన చెప్పిందే కదా, అదే ఇదే శాసన మండలి, ఇదే శాసనసభ అంటే సరిపోయేదిగా. అంటే ఈ విధంగా మీ మైండ్ సెట్తో ఇవే డిసిషన్ని ఆంధ్ర అంతా కూడా అలాగే అనుకుంటున్నారు. 100% అండి. కాస్త జ్ఞానం ఆలోచిస్తారు, చదువుకున్నాడు, నేను చెప్పింది కరెక్ట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇదే శాసనసభ అంటే అయిపోయిన తక్కువ అందరికీ ఉండాలి లేదు కదా సార్. 1% అని ఉంటారు కదా సార్, అసలు లేకుండా ఉంటారుగా. 40% ఉంటే కానీ ఓటింగ్ పడదు కదా. 40 నుంచి 50%. ఇప్పుడు మనం 100 మందిని మార్చక్కర్లా, ఒక్కడిని మారిస్తే చాలు. 100ని మార్చాం. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తామండి, 1,00,000 వ్యూస్ పోతుంది. అందరూ నన్ను పొగిడినట్ట కాదుగా, అందరూ ఆమోదించినట్ట కాదుగా. 10 లైకులు 5 డిజ్లైకులు ఉంటాయి. వీళ్ళు ఎందుకు నచ్చలేదంటే నేను చెప్పిన విషయంలో నచ్చకపోవచ్చు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఆలోచన చేయాలి. ఇప్పుడు 36,000 ఎకరాలు తీసుకున్నాం, ఏం చేయగలిగాం దాన్ని? ఈ రోజున
అన్ని రకాల పూలు దొరుకుతాయి సార్ అమరావతి ప్రాంతంలో. రెండవది కొండవీటి వాగు పక్కన ఉన్నది అది. అది ఏ రోజుకైనా ఏ ప్రభుత్వమైనా అది ఛాలెంజ్ అది. కృష్ణ కరెక్ట్గా కనుక వర్షం పడిందంటే 24 hours కనుక వర్షం కురిసిందంటే కొండవీటి వాగు తెగింది అని అంటే అసెంబ్లీ హైకోర్టు 2 ఉండవండి. ఇదేగా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. కాదు, మీకు ఇంత పరిచయాలు ఉన్నాయి వీళ్ళతో, జగన్ తోటి, చంద్రబాబు తోటి, వీళ్ళతోటి ఏదో కలిసి ఉంటారేమో అనుకుంటున్నాను. 100% అండి. మరి ఎప్పుడు వాళ్ళకి ఈ విషయాలు ఏవి చెప్పలేదా? చెబితే వినేవాడిని మనిషి అంటాం, చెబితే విననివాడిని మూర్ఖుడు అంటాం. నా దృష్టిలో ఇందుకే విన్నవాళ్ళు ఎవరు, వినని వాళ్ళు ఎవరు? జగన్మోహన్ గారు అన్నారండి. విన్నారా? అన్నారు. ఏం చెప్పారు, ఏమన్నారు? చాలా చెప్పాను, చాలా విన్నారు. నాకు ఈ ప్రాంతాల్లో ఈ వ్యక్తులు ఓటమి పాలవుతారు, మార్చుకోండి అని చెప్పాను. మార్చారా? 100% మార్చారు. మరి ఈ సలహాలు చంద్రబాబు చెప్పలేదా? అంటే చంద్రబాబు గారికి పొగడాలి, అది నా చేత కాదు. ఆయన వ్యతిరేకించడం నచ్చ, ఆయనకి నెగిటివ్ మాటలు నచ్చవు, ఆయనకి చెప్పడం అనవసరం. కానీ ప్రజాహితం కోరేవాళ్ళం కాబట్టి మనం మంచిగా చెబుతాం, వింటే బాగుంటుంది, వినకపోతే వాళ్ళ కర్మను చేయలేదు, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. సో అంటే మొత్తాన్ని మీతో ఇంతసేపు మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చుతారు కాదండి, ఫస్ట్ మనం చెప్పింది అవగాహన చేసుకుంటారు, అదే మార్చుకుంటే సెకండరీ. ఎదుటి మనిషి మనకు ఎప్పుడు నచ్చుతాడు? మనం చెప్పింది వింటే, చెప్పింది యాక్సెప్ట్ చేస్తే, మనం చెప్పడానికి అవకాశం ఇస్తే అప్పుడే కదా నచ్చారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చారు. ఇవన్నీ చేయలేదు కాబట్టి చంద్రబాబు నచ్చలేదు. అసలు వినటానికి కూడా ఆయన ఆసక్తి చూపట్లేదు. అది సో వినటానికి కూడా. సో మీరు ఆ కోణంలోనే జాతకాలు చూశారు, ఆ కోణంలోనే ప్రజల తాలూకు అభిప్రాయ సేకరణ చేశారు, ఆ కోణంలోనే చేశారు. అందువల్లే మీకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని అనిపిస్తోందేమో. జాతకం వేరు, జీవితం వేరు, ఆలోచన వేరు, విశ్లేషణ వేరు. నేను జగన్మోహన్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగానే చూశాను. సలహాలు తీసుకునే స్థాయిలో ఆయన ఇంకా ఉన్నారు, సలహాలు ఇచ్చే స్థాయిలో ఆయన లేడు. ఇంకా ఎవరేం చెప్పినా సరే ఒక్కసారి నోట్ చేసుకుంటారు. ఇది కనుక నచ్చిందనుకో అన్న మనం దీన్ని క్లారిఫై చేసుకుందాం అంటారు. మాకు అన్నీ తెలుసు. ఆయన 40 years ఇండస్ట్రీ, వాట్ మే బి, ఈయన ఇంకా 10 ఏళ్ళ ఇండస్ట్రీ కదా. వాట్ మే బి 40 ఏళ్ళ అనుభవం. నేను టెక్నికల్గా ఎక్కడా దొరకను అన్నప్పుడే మనలో డొల్లతనం బయటపడుతుంది. కాబట్టి మాట, ఆలోచన ఫస్ట్ వినేటువంటి వాడికి మనం ఎంతైనా చెప్పచ్చండి. అది ఎదుటివాడు ఇతను జ్ఞానం అవునా కాదని అతను బేరు చేసుకుని ఇతను చెప్పిన దాంట్లో ఏది సక్సెస్ అవుతుంది అనే దాన్ని తీసుకొని మీద వదిలేసినా, మనం చెప్పిందంటే ఒకటి వింటే ఫర్దర్ మనం అతనికి ఇంకాస్త మంచి ప్రోత్సహించాలి, చెప్పాలనే ఆలోచన కలుగుతుంది. విద్యార్థి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అడవుల్లో దొరికే వస్తువులు ఏంటి అని క్వశ్చన్ ఇస్తాం. మనం అడవుల్లో ఏమేమి దొరుకుతాయని మన పిల్లవాడికి చెప్పాలి. ఓ 25 పాయింట్స్ చెప్పినప్పుడు అందులో వాడు కొన్ని పాయింట్స్ రాసినప్పుడు వాడికి అవగాహన అయినట్టే అప్పటికి. సో ప్రతి ముఖ్యమంత్రి కూడా నిత్య విద్యార్థిగానే ఉండాలి. పూర్వంలో జారగణాలు, జోరగణాలు, చోరగణాలు, ఇప్పుడున్న ఇంటెలిజెన్సీ అంటారు దాని. గతంలో అప్పుడు జారగణాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళుగా, పేర్లు మారాయి. సో మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జగన్ మరోసారి సీఎం కాబోతున్నారు. 100% అవుతున్నాడు. సో దీన్ని మనం ఎలక్షన్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ లోపుని మళ్ళీ మీరు కొన్నాళ్ళు విశ్లేషిస్తారు, మళ్ళీ బాపట్ల వెళ్తుంటారు, చూస్తుంటారు. కాబట్టి మళ్ళీ 10 రోజులు 15 రోజుల గ్యాప్లో మీ విశ్లేషణలు ఏమైనా మారితే కనుక, లేదు అలాగే ఉన్నా కూడా నేనే వచ్చి మిమ్మల్ని చేయండి, ఖచ్చితంగా కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం. కానీ నాకు మీ గురించి నేను తెలుసుకుంటుంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు ఎన్టీ రామారావు గారితో కూడా కొంచెం పరిచయం ఉంది అని విన్నాను. 100%. మీకున్న రకరకాల శాస్త్రాలు నేర్చుకున్నవి, ఆయన సమస్యల్లో మీరు ఆయన కలిసి ఏమైనా పూజలు గట్రా ఏమైనా జరిపాయా? ఏం చేశారు, ఏంటి? అంటే ఇక్కడ రాజనాల గారికి మా నాన్నగారికి మంచి స్నేహం. సినిమా విలన్ రాజనాల, డ్రామా ఆర్టిస్ట్. మా ఫాదర్ స్టేజీ డ్రామా ఆర్టిస్ట్. సినిమా విలన్ రాజనాల గారు మనకు పెద్ద పెద్ద వాళ్ళతో నాటకాలు ఆడేవారు. అప్పుడప్పుడు మా నాన్నగారితో, మీ చిన్నోడు మంచి జాతకుడా, వాడిని చూశాను నేను, వాడు భవిష్యత్తు నిర్దేశించేవాడు అవుతాడు,
పెద్ద పెద్ద పండితుడు అవుతాడంటే అసలు అక్షరం ముక్కే రాశారు వాడికి 7th క్లాస్ తెలుగు తప్పాడు, నేను 7th క్లాస్ తెలుగు తప్పానండి. మా ఫాదర్ మళ్ళీ మీ నాన్నగారు బాగా చెప్పారు. మా ఫాదర్ తెలుగు టీచరు, అదే నేను తెలుగు తప్పాను అని ఇంట్లోంచి పంపించారు. పండిత పుత్ర అని నన్ను ఇంట్లోంచి పంపించేశారండి. 7వ తరగతి చదువుతున్నాగా ఇంట్లోంచి వెళ్ళిపోయా. అంటే రాజుకు నత్తి, బ్రాహ్మణుడికి భుక్తి, ఈ రెండు పనికిరావంటారు. అది వచ్చింది. ఇంట్లోంచి పంపించేస్తే నేను నేరుగా కావలి వెళ్ళాను సార్. కావలి దగ్గర బండ్లమాంబాదేవి ఆశ్రమం ఇప్పటికీ ఉంది. ఆ మాతాజీ గారు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఆ సమయంలో మా నాన్న తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతాడు. చివరికి అక్కడ రాజనాల గారి తోట అని కనపడింది నాకు. ఆ తోటలోకి వెళ్ళా. పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. రైట్ రా అన్నాడు. చెప్పను, మీ నాన్న చెప్పొచ్చావా అన్నారు. లేదండి. సరే నాతో ఉండన్నారు. కొంతకాలం నాకు భయాన్ని పోగొట్టి ఆయనతో తిప్పుకుంటూ ప్రభవ, విభవ, ధాత, ప్రజోత్పత్తి 60 సంవత్సరాల పేర్లు వల్లెవేస్తూ నా చేత బైహార్ట్ చేయించి, ఇట్స్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈనాటి అధునాతన జ్యోతిష్యులు 60 సంవత్సరాల పేర్లు ఒక ఆర్డర్లో బ్రీఫ్ చేయలేరు. అప్పుడు చింతలు అంటే ఇప్పుడు మా చింతలు కూడా బైహార్ట్ ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు కానీ అని చెబుతూ ఇచ్చేవారు. ఒక్కొక్క సంవత్సరం యొక్క ఫలితాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున పంచాంగకర్తలు సింపుల్గా చెప్పొచ్చండి. మంగళవారం ఉగాది వచ్చిందంటే రాజు కుజురవుతాడు అన్నటువంటి జ్ఞానానికి పుస్తకాలు తిరగేస్తుంటారు. అప్పుడు ఆయన దగ్గర నేను జ్యోతిష్య శాస్త్రాన్ని కొంత భాగాన్ని అధ్యయనం చేస్తూ ఆయన తీసుకెళ్ళి ఏం చేశారంటే జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమంలో నాకు ఉభయ భాషాపరమైన విద్యను అందించారు. ఇక్కడ పరిచయం వస్తాను. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన దగ్గర వచ్చినప్పుడు ఈ సినిమా షూటింగ్లకి ఎన్టీ రామారావు గారు వీళ్ళు కలవడం, పాత సినిమాలకి చర్చించుకున్న సమయంలో ఈయన అమ్మడ నేను క్యారేజీ పట్టుకు వెళ్తుండేవాడిని. అప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకండి ఏం చేస్తుంటారు, జాతకాలు నేర్చుకుంటారు. మంచిది, మీకు రాజమాలయ గురువా, మా బ్రదరే మీకు గురువా అనేవారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారు చిన్న పెద్ద అందరూ నచ్చితే బ్రదర్ అని పిలుస్తారు. అప్పుడు నన్ను కూడా బ్రదర్ అని పిలిచేవారు. అయిన తర్వాత నడుస్తుండగా క్రమక్రమాన్ని ఈ పొలిటికల్గా తిరగడం వల్ల కొంత ఈ బివి మోహన్ రెడ్డి గారు కొంత అటాచ్ అయ్యారు. ఆయనకి ముహూర్తాలు బాగా, ఆయనకి ఫలదీపికలు బాగా చెబుతాడండి. ఆయన దగ్గర ఫలదీపికా శాస్త్ర జ్యోతిష్యులు ఒక పాట ఆయన నేర్పాడు. నేర్పి వీళ్ళ కలయిక చివరికి సన్యాసం తీసుకోవడం, గండిపేట ఆశ్రమంలో కూర్చోవడం, కొంత ఆయన ఆయుర్దాయం, యశస్సు, కీర్తి కోసం కొన్ని పూజలు చేయడం జరిగింది. ఆ పూజలకి వస్తు సామాగ్రి అందించేవాడిని. ఏం పూజలు, ఏం వస్తువులు అవన్నీ ప్రజలకు తెలిసిన, అంటే ఈనాటి తాంత్రిక పూజలేనా, అంటే శుద్ధ తాంత్రికం. అదే అప్పట్లో శవ పూజలు చేసేది అనేవారు. శుద్ధ తాంత్రికం అది. అదే కదా. అంటే ఇప్పుడు మనుషులను చంపి చేయడం కాదు, చనిపోయినటువంటి చనిపోయిన శవాలతో. అంటే అధర్వణ వేద రహస్యాలలో ఆ శాస్త్రం ఉంది. అధర్వణ వేద రహస్య సారం అనేటువంటి ఒక మూల గ్రంథంలో ఈ ప్రక్రియలు ఉన్నాయి. అందుకే దాన్ని శుద్ధ తాంత్రికము అంటా నేను. చేశారు. దానివల్ల ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. శవ పూజలు చేశారంటారు. చేశారు. మీరు నేను చేయలే, నేను సామాను అందించేవాడిని. అంటే జరుగుతున్నదని సాక్ష్యం మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుందండి, ఇంటర్వ్యూ సాక్ష్యం మా వాళ్ళంతా ఉన్నారు కదా, సాక్ష్యం. సో అలా ఎన్టీ రామారావు గారు శుద్ర పూజలు, శవ పూజలు చేశారు. శుద్ర పూజలు అనకూడదండి, శవ పూజలు, శుద్ధ తాంత్రిక పూజలు. శవ పూజలు ఎన్టీ రామారావు శుద్ధ తాంత్రిక పూజలు చేస్తున్నప్పుడు నేను సామాగ్రి అందించాను. మీరు శవాలు కూడా అందించారు. సామాగ్రిని అందించాను. శవ పూజలు అంటే ఎందుకు ఒప్పుకున్నారు కదా. సామాగ్రి, పూజా సామాగ్రి ఏమైనా అడుకోవచ్చు అందులో. అదేం రహస్యం కాదు కదా. అంటే మళ్ళీ అది ఇంకో రకంగా పరిణమిస్తుంది. అది ఓకే చేశాక ఆయన ఏ రోజు ఎవరికి హాని కలిగించిన వ్యక్తి కాదు. తిరిగి ఆయన యశస్సు పొందాడు, మళ్ళీ కీర్తి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. దాని ప్రభావం కొంతమేర పనిచేసింది, ఆ తర్వాత పనిచేయలేదు. బండిలో పెట్రోల్ పనిచేసింది. ఆ తర్వాత రాజనాల గారు ఆ చేసేటువంటి గురువుకు కూడా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఆయన కాలు కట్ అవడం, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు ఆర్థిక సహాయం చేశారు. నేనేళ్ళు తెచ్చి ఆయనకి ఇచ్చాను. అంటే రాజనాల గారు జీవిత చర్మాంకంలో ఇబ్బంది పడడానికి కూడా కారణం ఈ చేసేటువంటి పూజల ప్రభావం. వికటించడం అంటారా? వికటించడం.
అందుకే గురువులు ఎప్పుడు కూడా మీరు కూడా సామగ్రి అందించిన నేను దానిలో ఇబ్బంది పడే చెబుతున్నా కదా. నేను కూడా 7 రోజుల పాటు కారాగార శిక్షణ అనుభవించిన వాడిని. దేనివల్ల? ఏదో ప్రాపర్టీ ల్యాండ్ ఇష్యూస్లో నేను జర్నలిజంలో సీరియల్ ఛానల్స్లో పనిచేసేటప్పుడు కొన్ని కేసులు బయట తీయటం వల్ల ఆ పూజలు పెట్టడం 100% ఎవరైనా అనుభవించాల్సిందే. ప్రపంచంలో గురువు అన్ని ట్యాగ్ లైన్ వేసుకున్న ఎవడైనా సరే బుర్ర జల్లించుకోవాల్సిందే, అంతే. ఇప్పుడు ఇంతకీ ఆ శుద్ధ తాంత్రికాలు ఇంకా చేస్తున్నారా, చేయట్లేదు? లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రోత్సహించేవాళ్ళు లేరు, చేసే దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు. చేస్తున్నాము, ఇంకా మేము వామాచారాన్ని చేస్తున్నాము, మగువ మధ్యమాంసాలతో హోమాలు చేస్తున్నాము అనేటువంటి వాళ్ళు అందరూ కూడా దోచుకోవడానికి పెట్టుకున్నటువంటి వృత్తి మాత్రతో మరొకటి కాదు. అది రాజనాల గారితోనే పోయింది. సో ఆ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ ఆయనతోటే పోయింది. కాదే నాకు జీవన విధానానికి ఎలా బతకాలో ఎలా చేయాలో మా అన్నగారు ఎన్టీ రామారావు గారు, రాజనాల గారు, మా పెద్ద గురువు గారు బివి మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత విజయవాడ విట్ల రామకృష్ణయ్య గారు నాకు మంచి 12 సంవత్సరాల పాటు అంటే జ్యోతిష్యం 4,76,322 శ్లోకాలండి. ఇప్పటికి నేను ఆ ఒక్క బుక్ చేతిలో పెట్టి ప్రతి శ్లోకాన్ని అర్థం చెప్పుకుంటూ నేను వెళ్ళగలిగితే సుమారు 400 రోజుల పాటు నేను ఎపిసోడ్స్ ఇవ్వగలుగుతానండి. అంత పట్టు సంపాదించే కారణం రాజనాల గారు, బివి మోహన్ రెడ్డి గారు ప్లస్ మరి ఆ ఫ్యామిలీ బాలకృష్ణ దగ్గరికి వెళ్ళలేదా అండి? ఆయన మాకంటే పెద్ద జ్యోతిష్యుడు అండి. అవునా? ఆయన ముహూర్తాలు పెడతారు. ఆయన జన్మత జ్యోతిష్యుడు. ఆయన పుట్టుకతోనే జ్యోతిష్యం వచ్చింది ఆయనకి. బాగా వచ్చు కదా. శాస్త్రాన్ని గౌరవించిన వాడు శాస్త్రం తెలిసిన వాడైనా పరిత్యజించవలెను అని మాకు సూక్తి ముక్తావళిలో వారు చెప్పారు. మాకు దాన్ని పాటిస్తాను నేను. అంటే బాలకృష్ణ శాస్త్రం తెలిసి అంటారా తెలియదు అంటారా? తెలిసని ఆయన అనుకుంటాడు. మీరేమనుకుంటారు? ఆయనకేం తెలియదు అంట. నేను అది నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళలేదా అన్నా. నాకే పూర్తిగా తెలియదు సార్. ఇన్ని శ్లోకాలు నాకే కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉంటా చూసుకొని. ఐఎమ్ లెర్నింగ్ స్టూడెంట్ ఆఫ్ ఇన్ ఆస్ట్రాలజీ. మీరు చెప్పిన జ్యోతిష్యం తేడా వచ్చినప్పుడల్లా కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కొత్తదే చూస్తాను నేను. మీరు చెప్పిన జ్యోతిష్యం జరిగిపోయింది అనుకోండి, మీరు నేర్చుకోవడం ఎక్కర్లేదు. ఎందుకంటే నేను నేర్చుకున్న మేరకు ఇంకా ఏమైనా తక్కువ చెప్పానో ఆలోచిస్తే అక్కడ కూడా లేదు, జరగలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఎక్కడ చేసిన తప్పైందని చెప్పి ఎప్పుడూ పునర్విమర్శ చేసుకోవాలండి. అదే కొన్ని పొరపాట్లు వచ్చాయంటే అది వృత్తిపరమైన అవగాహనపరమైన లోపం. అట్లాగని జ్యోతిష్యాన్ని మనం తప్పలేము. జ్యోతిష్యుడు తప్పది. ఇప్పుడు నేను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పాను. నా క్యాలిక్యులేషన్ తప్పాయి. వెంటనే మీడియా ముందుకు వచ్చాను, నా లెక్కలు ఈ రకంగా లెక్కలేసాను, తప్పింది అని చెప్పాను. ఒప్పుకున్నప్పుడు మన మీద మనకు గౌరవం ఉంటుంది. నాకు అవగాహన లేదంటే కేసీఆర్ గెలుస్తాడని చెప్పారు మీరు. నేను చెప్పాను. మనం సంస్కృత సాంప్రదాయ విద్య ఉన్న వ్యక్తులు మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటును చెప్పుకుంటే కొంతమేర మన మీద గౌరవం తగ్గు. అలా జరిగిన తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టడం? అంటే జగన్ గెలవడం నేను అంటం లేదు, అధికారంలోకి రావడం లేదని అంటం లేదు, రావచ్చు రాకపోవచ్చు. బట్ ఎందుకు ప్రతి మనిషి మిమ్మల్ని మీరు తప్పులు చేసుకోవాల్సింది ఎక్కువ చేసుకోవాలి. ప్రతి మనిషి రిస్క్ అనేటువంటిది మనం చేసినప్పుడే మన వాల్యూ తెలుస్తుంది, ఆ కిక్ తెలుస్తుంది. సో మీ వాల్యూ పెంచుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. నేను నిత్యం రిస్క్ చేస్తూనే ఉంటానండి. మళ్ళీ మరోసారి కలుద్దాం, ఎన్నికలు దగ్గర చేసి కలుద్దాం ఈసారి. రైట్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.